హిట్లర్‌లో చిరంజీవిని నేనే, అబ్బాయి గారిలో వెంకటేష్ నేనే, హలో బ్రదర్‌లో నాగార్జున నేనే, మాతో పెట్టుకోబలో బాలకృష్ణ నేనే, రౌడీ గారి బెళ్ళంలో మోహన్ బాబు నేనే, సంకల్పంలో జగపతి బాబు నేనే. ఈ సకల చరాచర శ్రీ సృష్టి నా మీద ఆధారపడి మీ ఇంట్రడక్షన్ ఈజ్ నన్ అదర్ దెన్ బాలాదిత్య గారు. ఎన్ని సినిమాలు చేశారండి బాబు. అంటే అది అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఎదురింటి మొగుడు ఆ పక్కింటి పెళ్ళం. స్టాంపు. చెప్పరా స్టాంపు. ఎవరైనా కలిసినప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి అలవాలేదు. యాక్చువల్లీ మీరు రంభ గారితో ఒక ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్పారు మాటల్లో. కొన్ని చేయకూడదు అని తెలియదు మాకు. ఈవీ గారితో అప్పటికే పరిచయం ఏర్పడిపోయింది. సో ఆవిడకి ఏదో షార్ట్ లో చెప్తుంటే ఆవిడ సరిగ్గా రావట్లేదు. అరే నువ్వు చెప్పరా సరే అన్న. నేను చెప్పేసా అంటే ఆవిడ బాధపడింది. మా అమ్మ దగ్గరికి వచ్చి లిటిల్ సోల్జర్స్ అయితే మాత్రం ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నారు. ఆయన ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయిపోయారు అని చెప్తుంటే ఇంట్లో కూడా కాన్వర్సేషన్ అవునా అంత చిన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేసేసి అంత మందితో యాక్ట్ చేయడం వల్ల అది ప్లస్ అయిందా ఆదిత్యకి మైనస్ అయిందా? మొన్న రీసెంట్ గా బాలకృష్ణ గారు 50 years సెలబ్రేషన్ జరిగి దానికి వెళ్ళా. ఇప్పుడు ఫ్రెష్ గా మీసం కన్నా తీసేశారు అనమాట. ఈ నకిస్ చూస్తారు చిరంజీవి గారు కాదు అన్నట్టు చూస్తున్నారు అనమాట. నేనే సార్ బాలాదిత్య. ఏంట వయసు అయిపోయింది అనుకున్నా, గుర్తుపడలేదు అనుకున్నా. తెలుసు వెంకటేష్ గారు లిటిల్ నా ప్రాణం కాపాడారండి. సూపర్ పోలీస్ సినిమా అప్పుడు లక్కీగా వెంకటేష్ గారు బాలకృష్ణ సార్ బంగారు రోడ్డు సినిమా అప్పుడు ఫస్ట్ టైం బాలకృష్ణ గారి దగ్గరికి మా అమ్మ తీసుకెళ్తున్నాను పరిచయం చేయడానికి. ఆయన కూర్చుని ఉన్నారు. అమ్మ రాగానే టక్కున లేచి నుంచున్నారు. కౌశిక్ గారి గురించి కూడా చెప్పండి ఒక 2 ముక్కలు. మా బాండింగ్ ఏంటంటే మీకు చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పటికీ నా మొబైల్ మీద వాడేగలుగుతాను. అంటే నా టఫెస్ట్ ఫేజ్ వాజ్ నా క్విట్ ఫిల్మ్స్. జేబులో 100 రూపాయలు ఉండేది కాదు. దోస్ ఆర్ టఫ్ టైమ్స్. ఈటీవీ ఛాంపియన్ నాకు ఆఫర్ వచ్చింది. యాంకరింగ్ ఛాంపియన్ ఒక్కసారి మళ్ళీ బికాస్ అంటే నా దృష్టిలో సక్సెస్ అంటే టు కంటిన్యూ, ఆగిపోవడమే ఫెయిల్యూర్. ఒక హీరో అవ్వాలి అంటే అంత ఈజీ ఆదిత్య గారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి మించి ముందు ప్యాషన్ ఉండాలి. 1993లో కూడా చేతులు ఉప్పు పెట్టుకుని హీరో అంటే హీరో అంటే బాబోయ్. ఏజ్కి మించి డైలాగులు అందులో నా బ్రెయిన్ లో జీబీ సరిపోవట్లేదు. ఇవన్నీ అయ్యే పనులు లేవు కానీ డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడేద్దాము. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్ గురించి ఏం చెప్పాలండి బాబు. నేను ఆయన గురించి ఇంకా తెలియని విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకుందాం అని చెప్పేసి రీసెర్చ్ చేద్దామని 2-3 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాను. నా బ్రెయిన్లో జీబీ సరిపోవట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా వీడియోస్ చూసి తెలుసుకునే బదులు ఇవన్నీ అయ్యే పనులు లేవు కానీ డైరెక్ట్గా కూర్చొని మాట్లాడేద్దాము. అసలు అలా కూర్చొని మనస్ఫూర్తిగా ఆయన జర్నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. 30 years ఇండస్ట్రీ అక్కడ. అండ్ హిస్ జర్నీ అమేజింగ్, అసలు ఇన్క్రెడిబుల్ జర్నీ. ఎప్పుడెప్పుడో అంటే ఇప్పుడు ఆ మాట అంటే రియాక్ట్ అవుతారేమో కానీ ప్రతి ఒక్కళ్ళు అంటారబ్బా చిన్నప్పటి నుంచి చూస్తాను చిన్న పెద్ద కొంగ కోడి ముస్లిం ముతక అందరూ అంటారు. హీఈస్ నన్ అదర్ దెన్ బాలాదిత్య గారు. హలో ఆదిత్య గారు. హలో అండి. అసలు నిజంగా నేను చెప్పింది మాత్రం నిజమే. అసలు మీ గురించి తెలుసుకుందామని చూస్తుంటే అబ్బబ్బబ్బా చాలా ఎక్కువైపోయింది. ఓకే నెక్స్ట్ అనుకో అయ్యో నో 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 ఇలా కాదని చెప్పేసి బికాస్ ఎన్ని స్టోరీలు చెప్తున్నారు మీరు. అసలు మీకు ఎలా గుర్తున్నాయండి అవన్నీ? అవి గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టం తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. మై ప్లెజర్. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఆదిత్య గారి లైఫ్ లో? ప్రస్తుతానికి పొలిమేర 3 స్టార్ట్ అవబోతుంది. ఓకే అంటే నేను ఇంకా చెప్పకూడదు డీటెయిల్స్ అప్పుడే. ఓకే టేక్ ఆఫ్. అది కాకుండా శ్రీహరి కళ్యాణం జెమిని టీవీ సీరియల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే రాత్రి 8:30కి వస్తుంది. ఎన్ని సినిమాలు చేశారండి బాబు. అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. స్టాంపు ఫస్ట్ పిక్చర్ అది. కానీ ఫస్ట్ పిక్చర్ ఇవాళకి చాలా మందికి ఫేవరెట్. సచ్ ఎ గుడ్ ఫిల్మ్. రాజేష్ ప్రసాద్ సార్ తో దివ్యమణి మ్యామ్ తో మీ క్యారెక్టర్ కూడా ఈక్వల్ గా ట్రావెల్ చేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికి కూడా నేను స్టాంప్ అని పిలుస్తారు. మొన్న నేను ఆయనకి పద్మశ్రీ వచ్చిందని వెంకట శబ్దం ఫోన్ చేస్తే అంకుల్ నేను క్లా ఇచ్చిన మాట చెప్పరా స్టాంపు. ఇప్పటికి ఎప్పటి నుంచి అంతే. సో మీకు ఆల్మోస్ట్ సీనియర్ హీరోయిన్స్ అందరితో అన్నేళ్ళు జర్నీ చేసి యూఆర్ లైక్ చాలా క్లోజ్ అందరికి కదా. అందరితో కాదు చాలా మందితో. కానీ ఆల్మోస్ట్ సీనియర్ హీరోస్ చాలా అందరూ చూసాను. మాక్సిమం అందరూ చూసాను. ఓకే రామారావు గారితో అది ఒక్కటే రిగ్రెట్. నాగేశ్వరరావు గారితో దాదాపు 40-45 రోజులు పనిచేశాను. 2 సినిమాలు చేశాను ఆయనతో. చాలా క్లోజ్గా చూసాను. ఇంకా సోమన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు. నేను చంటిగాడి సినిమా హీరోగా చేసిన కొత్తల్లో అంటే అందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదా.
అంత గుర్తుపడతారు లేదని చెప్పడానికి సరే స్టాంపు ఎలాగో అందరికి బాగా నోటాడు, అలాగే బంగారు లోడ్లు ముదురు బాగా నోటాడు, లిటిల్ సోల్జర్స్ బాగా నోటాడు. అసలు కానీ మరి హీరో ఫ్యాన్స్ కూడా చెప్పా కదా అని చెప్పి ఒక సరదా చెప్పేవాడు అనమాట. హిట్లర్లో చిరంజీవిని నేనే, అబ్బాయి గారిలో వెంకటేష్ నేనే, హలో బ్రదర్లో నాగార్జున నేనే, మాతో పెట్టుకోకలో బాలకృష్ణ నేనే, రౌడీ గారి బెళ్ళంలో మోహన్ బాబు నేనే, సంకల్పంలో జగపతి బాబు నేనే, ఈ సకల సరాసరి శ్రీకృష్ణ నా మీద ఆధారపడి. కానీ ఆదిత్య యాక్చువల్లీ మీరు ఎక్కువ కనిపించడం వల్ల ఏమన్నా హీరోగా ఎక్కువ ఛాన్సెస్ రావడానికి ఏమన్నా ఇంపాక్ట్ దానికే సంబంధం అంటారా? అంటే నేను ఆ మాట ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య ఒక కాన్వర్జేషన్లో నేను విన్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించిన వాళ్ళని ఇష్టపడడం కూడా కొంచెం తగ్గుతుంది స్లోలీ. అంత ఎక్కువ చూసేస్తున్నారు కదా, గ్యాప్ ఇచ్చేయాలి. వాళ్ళు మరీ వీళ్ళని ఎక్కువ చూసారు ఇంకా చాలు అన్న ఫీలింగ్ రాకూడదు, బోర్ కొట్టించకూడదు. సో అది ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్. రీచ్ ఫాస్ట్గా వస్తుంది అనేది ప్లస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చాలా మందిని చాలా కాలంగా చూస్తున్నాం, కనిపించారు కదా అని చెప్పి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ వాట్ వి గెట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ప్రకాష్ రాజ్ గారిని మనం ఎన్నో నుంచి చూస్తున్నాం, ఇంకా ఎందుకు చూస్తున్నాం, బికాస్ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఆయనకి అలాంటి పాత్రలు ఇంకా మంచి మంచి వస్తున్నాయి. సో అలాగా డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీ అండి. ఎవరైనా కలిసినప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? సో చెప్పండి, అసలు ఐమ్ షూర్ మీరు చాలాసార్లు చెప్పుండి ఉంటారు, బట్ 91లో ఫస్ట్ సినిమా కదా. ఎస్, ఇది 2 పక్కింటి పెళ్ళం, June 13th 1991 నా ఫస్ట్ క్లాప్. అప్పుడు ఎంత హౌల్డరీ? 6. ఓ మై గాడ్. దాసనారాయణరావు గారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు, గురువు గారు రాజనరసింహారావు గారు డైరెక్షన్ లో అనమాట సినిమా. 6 years అంటే అసలు ఏం గుర్తుండదు కదా. నాకేం గుర్తులేదు అసలు సినిమా గురించి. ఓ షూట్ గానీ ఒక్కటి 2 ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. రాజేంద్ర గారి మీద పాట షూట్ చేస్తుంటే ఆయన మీద వామిటింగ్ చేసేసుకున్నాను, అదొకటి గుర్తుంది నాకు ఇన్సిడెంట్. తర్వాత చాలా రేర్గా గుర్తున్నాయి, ఐస్ క్రీమ్ షాట్ ఒకటి గుర్తుంది, స్కూల్లో మెట్లకి వెళ్ళే షాట్ ఒకటి గుర్తుంది. సో అలా చాలా తక్కువ. కానీ ఆ ఏజ్ లో ఆల్ త్రూ ద ఫిల్మ్ అదృష్టం అండి, అది అదృష్టం. అంతే. అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన నరసింహారావు గారికి నా చేత అంత బాగా చేయించుకున్నందుకు ఆయనకి, అలాగే రాజేంద్ర గారికి, వాళ్ళిద్దరికి నేను లైఫ్ టైం అనుకుంటూ ఉంటాను. మీరు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది ఈ రోజుకి ఆ సినిమాని? ఊహ తెలిసింది కంప్లీట్గా ఎప్పటి నుంచి గుర్తుంది అంటే అన్న సినిమా అప్పటి నుంచి గుర్తుంది. అంతకు ముందు చేసిన సినిమాలు పెద్ద గుర్తులేవు నాకు. జంబలగడ్డ పంప, ఏమండి ఆడొచ్చింది, జమలగ్న పంప కూడా గుర్తులేదా? ఓకే. బంగారు బుల్లోడు, అలా అలా గుర్తు. కంప్లీట్గా గుర్తున్నది అన్న సినిమా అప్పటి నుంచి. నేను 94లో చేశాను. సో 8 years ఆ ఏజ్ నుంచి కొంచెం కొంచెం బాగా గుర్తుంది. గుర్తు. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే మీ లెసన్స్, మీ లెర్నింగ్స్ లాంటివి ఒక్కొక్క స్టార్తో డెఫినెట్లీ చాలా ఉండుంటాయి. డెఫినెట్లీ ఎస్. సో మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, బట్ స్టిల్ అలా సరదాగా మీ 8 yearsకి వెళ్తే, 8 years ఏజ్ అప్పటికి వెళ్తే బాగా గుర్తుండిపోయిన ఒక మెమరీ ఒకటి షేర్ చేయండి. ఉన్నాయండి సార్. అంటే ఒక పేరు చెప్తే వాళ్ళు ఒకటి చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కినే నాగేశ్వరరావు గారు అనుకో, ఆయన హ్యూమర్ వెరీ విటీ, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ నాలెడ్జ్ ఇది వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సౌంద్ బాబు గారు అంటే డిసిప్లిన్, ఎంత తినే మెతుకు నుంచి బతికే బతుకు వరకు అన్ని చాలా క్యాలిక్యులేట్గా ఉంటాయి ఆయన దగ్గర. కృష్ణ గారు మెమరీ, కృష్ణ సార్ గురించి మన కౌశిక్ గారు కూడా చెప్పారు, మీ అన్నయ్య గారు. ఏం మెమరీ అండి. నేను ఇద్దరు చూశానండి అలాగంత అద్భుతమైన మెమరీ ఉన్నవాళ్ళు. ఒకటి కృష్ణ గారు, 2 సూర్యకాంత్ గారు. ఇద్దరు అసలు కృష్ణ గారు నేను 100 కోట్ల సినిమా హీరోగా చేస్తున్నాను, దాంట్లో ఆయన గెస్ట్ క్యారెక్టర్ అనమాట. ఒక 2 పేజీలు డైలాగ్ ఉంటుందండి. చూశారు తిప్పారు, ఇది వద్దమ్మా, ఇది తీసేద్దాం, రిపీట్ అవుతుంది అని కొట్టేశారు. ఇది మారుద్దామా, ఇది కొంచెం మారుద్దాం, ఓకే సార్ మారుతాయి మాట ఇచ్చారు, అంతే. గంటరాజు పిలిచారు షాట్కి, మొత్తం డైలాగ్ చెప్పారు ఆయన అసలు. అలాగే సూర్యకాంతం గారు అన్న సినిమా అప్పుడు ఆవిడ మిరపకాయ బజ్జీలు వేస్తారు లొకేషన్లో, వేస్తుంటే మా అమ్మ పక్కన ఉంచింది, హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఏమో కోడపిల్ల వేగలే చూడు అంటుంది. ఇందులో ముప్పలేని శివ గారు అనుకుంటారు, ముప్పలేని శివ గారు, భీమలేని శ్రీనివాసరావు గారు, ఇద్దరులో ఒకళ్ళు కూరేరు సినిమాకి వాళ్ళు. ఆయన వచ్చి డైలాగ్ చెప్తున్నారు ఆవిడది. చెప్తుంటే ఈవిడ అసలు పట్టించుకోవట్లా. నేను పెద్ద ఆవిడ అయిపోయింది అందుకని వినట్లేదేమో పాపం, ఆవిడ బజ్జీల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది డైలాగ్ కన్నా కూడా అని అనుకుంటున్నా. నెంబరు ఆయన మొత్తం డైలాగ్ చెప్పేశారు. అమ్మ అయిపోయిందమ్మా అన్నారు. మరి ఇంకా ఉన్నాడు అని చెప్పి 2 బజ్జీలు చేతులు పెట్టి తీసుకెళ్ళి ఇచ్చారు. నేను ఇంకా వాడు అయినట్టే షూటింగ్ అనుకున్నా. మీ నెంబర్ అండి, ఆవిడ పేపర్ కేసు కూడా చూడాలి కనీసం, మొత్తం డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయిందండి. వాడు మళ్ళీ వచ్చి ఆవిడ బజ్జీలు వేసుకుని అన్నట్టు. మీరు యాక్చువల్లీ మీరు కూడా వాళ్ళతో ట్రావెల్ చేసి మీరు కూడా అలా అయిపోయారు. యాక్చువల్లీ మీరు రంభ గారితో ఒక ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్పారు మాటల్లో. అంటే ఆవిడ చెప్పలేకపోతున్నారు కానీ చెప్పేశారు సింగిల్ టేక్ లో, అసలు ఈ అబ్బాయి వద్దు సెట్స్ లో అని చెప్పేసి ఆవిడ రియాక్ట్ అయ్యారు అని చెప్పి. ఏమండి ఆవిడ వచ్చి షూటింగ్ అప్పుడు, అవునవును, ఆవిడ అప్పుడు కొత్తలు. అప్పుడు అమ్మగారు సెకండ్ పిక్చర్ అనుకుంటా, ఫస్ట్ పిక్చర్ ఆవకుంటే అడక్కు, ఈ సెకండ్ పిక్చర్. నేను అంటే కొన్ని చేయకూడదు అని తెలియదు మనకి. ఈవీ గారితో అప్పటికే పరిచయం ఏర్పడిపోయింది. సాయంత్రం 2 నిమిషాలు చేశాను అప్పటికే. నేను ఆయన బుడ్డాడ పిలిచేవారు.
అండ్ నాకు చాలా నేర్పించారు యాక్టింగ్ ఆయన. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, డిక్షన్ అన్నీ చాలా బాగా చెప్పారు ఆయన. సో ఆవిడకేదో షార్ట్‌లో చెప్తుంటే ఆవిడ సరిగ్గా రావట్లేదు. ఆయనకి చూసారు 2 సార్లు 3 సార్లు చెప్పారు. ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. "అరే నువ్వు చెప్పరా ఒకసారి" అన్నారు. నేను చెప్పేసా. అంటే ఆవిడ బాధపడింది. మా అమ్మ దగ్గరికి వచ్చి "ఆంటీ మనం రావద్దని చెప్పండి ఆంటీ వాడి వల్ల నాకు తిట్లు పుడుతున్నాయని." ఇలా ఇంకెవరైనా ఇబ్బంది పెట్టారా? కానీ బాగా ఆడుకునేవాడిని రోజా అక్కతో బాగా ఆడుకునేవాడిని. ఆడుకునేవారా? బాగా విపరీతంగా ఆడుకునేవాడు. రోజా అక్కతో అయితే మేము 'అన్న' సినిమా చేశాను నేను. తర్వాత 'రాయుడు గారు నాయుడు గారు' ఇంకో సినిమా చేసాం. 'రాయుడు గారు నాయుడు గారు' అయితే ఆల్మోస్ట్ ఒక 25 డేస్ మన కాకినాడ దగ్గర యానాం ఉంది కదా ఎదురులోక. నేను రోజా అక్క ఆవిడ కారులోనే వెళ్ళేవాళ్ళం డైలీ. ఆవిడ కారులోనే వెళ్ళడం, ఆవిడ కారులో రావడం. నాగేశ్వరరావు గారు, దాసరి గారు అక్కడ స్టే చేసేవారు. మేము అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం. మా ఒకటే రూము. సో ఇక పాటలు, డాన్సులు ఊపేతాం. బాగా ఆడుకునేవాడు. మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇన్నేళ్లలో మీరు విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటారు మూవీ మేకింగ్ లో కదా. అవును. అప్పటికి ఇప్పటికి చాలా కోర్ ఒకటేనండి. పెద్ద టెక్నాలజికల్ అడ్వాన్స్ అయింది తప్పితే శ్రమ ఒకటే. కానీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది బాగా. ఒక సినిమా షూట్ చేయడానికి ఎన్ని నెలలు పట్టేవి అప్పట్లో? ప్లానింగ్ బట్టి అండి. ఎదురుగోడు పక్కన పడిన సినిమా 18 రోజులు చేశారు. కెన్ యూ బిలీవ్ ఇట్? జూన్ 13 సినిమా స్టార్ట్ అయితే ఆగస్ట్ 29 రిలీజ్ అయిపోయింది. ఇట్స్ ఆల్ ప్లానింగ్. బట్ దట్స్ బిగ్ హిట్ నో. గ్రేట్. సంవత్సరం ఆడిన సినిమా. 2 సంవత్సరాలు ఆడింది. ఇప్పుడే ఆడుతుంది టీవీలో. మరి అంత లెస్ డ్యూరేషన్ ఇంకే ఉన్నాయి అలాంటి మెమరీస్? ఫస్ట్ ఉన్నాయి, స్లో కూడా ఉన్నాయి. ఓకే. బాగా టైం తీసుకున్న సినిమా ఏంటి? 'లిటిల్ సోల్జర్స్' 108 రోజులు పట్టింది. లిటిల్ సోల్జర్స్ అయితే మాత్రం ఇప్పుడు పిల్లలు కూడా చూస్తున్నారు. వాళ్ళకి కూడా బాగా అసలు ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అనే పాట ఇప్పటికి ఐ థింక్ ఇట్స్ గాట్ 100 మిలియన్. ఆయన ఇప్పుడు చాలా పెద్ద ఆయన అయిపోయారు అని చెప్తుంటే ఇంట్లో కూడా కాన్వర్జేషన్ అవునా? సో ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ డిఫరెంట్ జనరేషన్స్ ఫ్యాన్స్ అలా. నాకు 'లిటిల్ సోల్జర్స్' అనగానే యాక్చువల్గా ఖచ్చితంగా చెప్పాల్సి తీరాల్సిన విషయం ఏంటంటే ఐ థింక్ లిటిల్ సోల్జర్స్ అనే ఒక సినిమా గురించే మనం ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు. అంత కంటెంట్ ఉంది ఆ సినిమాకి సంబంధించి. సో నాకు 2 వారాలు దొరికాయి ఆ సినిమా వల్ల. ఒక వారం గంగరాజు గారి ఫ్యామిలీ, రెండో వారం గురువారెడ్డి గారి ఫ్యామిలీ. మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా బ్రదర్ ఏంటి? అంటే ఆదర్శ్, అబ్బాయి పేరు ఆదర్శ్ అన్నపరెడ్డి. జెమ్ ఆఫ్ బాయ్ అండ్ జెమ్ ఆఫ్ గై. అంటే చాలా ధర్మాత్ముడు, అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రీమ్లీ వైజ్ అండ్ ఇలా రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి. నాకనే కాదు ఎవరికి ట్రీట్మెంట్ చేసినా సరే. నేను ఎంతమందిని పంపించాను తన దగ్గరికి. నా కజిన్స్, నా ఫ్రెండ్స్ అని తెలియకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత బాగా మాట్లాడతాడు అబ్బాయి, అసలు ఎంత ఇదిగా ఉంటాడు అని చెప్పి. అంటే వెరీ రేర్, చాలా తక్కువ మంది. అంటే సాధారణంగా ఒక కుటుంబంలో ఎవరో ఒకరిని చూస్తాం మనం అలాంటి వాళ్ళు. బట్ ఆ కుటుంబంలో అందరూ అలాగే ఉంటారు. గురువారెడ్డి గారు అంతే, భవానీ అంటే అంతే, కావ్య అంతే, బన్నీ, ఆదర్శ్ అంతే, కావ్య వాళ్ళు ఆయన కూడా అంతే, కుశాల్ బాబు గారు, నేను బాగా పిలుస్తారు. ఓకే ఓకే. సచ్ లవబుల్ పీపుల్. అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఆదర్శ్ అంటే ఇంకో జన్మ అంటూ ఉంటే పుడితే అలా పుట్టాలనుకుంటాను. అంటే దట్ ద వే హీ లివ్స్ లైఫ్, ద వే హీ ఎంజాయ్స్ లైఫ్, ద వే హీ ట్రీట్స్ పీపుల్, సో వండర్ఫుల్. సో అదొకటి ఆ సినిమా. అఫ్కోర్స్ సినిమా పరంగా ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే జీవితకాలం నిలిచిపోయే సినిమాలో అదొకటి నాకు. అవును. 'ఇద్దరింటి మొగుడు పక్కింటి పెళ్ళాం' సినిమా చెప్పినా కూడా ఫస్ట్ ఆదిత్య అంటే గుర్తొచ్చేదే అది ఆ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ వేరు, ఈ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు చేసిన ఫిల్మ్స్ అన్ని కూడా ఏంటో ఐ ఫీల్ హీరోస్ క్యారెక్టర్స్కి ఈక్వల్గా మీరు ట్రావెల్ చేశారు. అప్పుడు కథల్లో ఆ క్యారెక్టర్స్ ఉండేవండి, పాత్రలు ఉండేవి. అట్లా అంత చిన్నప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేసేసి అంత మందితో యాక్ట్ చేయడం వల్ల అది ప్లస్ అయిందా ఆదిత్యకి, మైనస్ అయిందా? ఖచ్చితంగా ప్లస్ అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకనంత ఎక్స్పోజర్ నాకు దొరికిందండి. లేకపోతే 6 ఏళ్ల పిల్లాడికి 70 ఏళ్ళ వాడి నుంచి 5 ఏళ్ల వాడి వరకు డైవర్సిఫైడ్ పీపుల్ విత్ డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, మహా మేధావులతో పాటు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇంతమందితో కలిసి పని చేయగలిగే అది ఎలా కలుగుతుంది చెప్పండి. నేను ఎన్ని నేర్చుకోవాలి ఇండస్ట్రీలో. ఎలా మాట్లాడాలి దగ్గర నుంచి, ఎలా ప్రవర్తించాలి దగ్గర నుంచి, ఎలా తినాలి దగ్గర నుంచి, ఎలా ఉండకూడదు దగ్గర నుంచి. మీరు బుక్ రిలీజ్ చేయొచ్చు. ఎలాగో యాంగిల్ కూడా ఉంది కదా ఇండస్ట్రీలో మెలకువలు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. అది ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. నన్ను అడిగితే మాత్రం ఐ టేక్ ఖచ్చితంగా చాలా పెద్ద బ్లెస్సింగ్ ఉంటుంది. నేనైతే అసలు ఏం ట్రై చేయలేదు మీరు? యాక్టింగ్ చేశారు, టీచింగ్ సీఏ వాళ్ళ క్లాసెస్ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారా? ఫిజికల్ చెప్పేవాడిని ఇంతకు ముందర, ఇప్పుడు ఆన్లైన్ కన్వర్ట్ చేసేసాను షూట్స్కి. అది ఆ షేడ్ ఎలా అసలు? అది 2003లో చండీగఢ్ సినిమా వచ్చినప్పుడు. ఐఎమ్ ష్యూర్ మీరు నెలలో ఎన్ని రోజులు షూట్ చేస్తుండేవారు అప్పట్లో? ఒక 20 days చేసేవాడిని. మరి చదివేలా పాస్? స్కూల్కి వెళ్ళింది లేదు సగం నేను. కాదు, మామూలుగా స్కూల్కి వెళ్తేనే సరిగ్గా చదవరు. అంటే కాదు, స్కూల్కి వెళ్ళకుండా దానికి క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాలండి. ఒకటి మా అమ్మ, 2 మా అన్నయ్య. వాడే నా మొత్తం నోట్స్ అని రాసేవాడు.
అమ్మ నన్ను చదివిస్తూ ఉండేది. పాపం వాడు మా క్లాస్‌మేట్స్ దగ్గరికి వెళ్ళి వాడి చదువు వాడు చదువుకుంటూ నాకు నోట్స్ వాడు రాసిచ్చేవాడు. ఆ నోట్స్ నేను షూటింగ్ అమ్మ పద్ధతి ఎప్పుడు ఒకటేనండి. సాయంత్రం 6 వరకే షూటింగు. 6 తర్వాత నేను యాక్టర్‌ని కాదు, నేను స్టూడెంట్‌ని. చదువుకోవాలి. షూట్‌లో ఉన్నా కూడా చదువుకునేవాడిని. సాయంత్రం 6 నేను 6:00 పైన అవును. అలాగ అమ్మ చదివించింది. అలా చదవడం ఎప్పుడు కూడా అసలు నాకు అంటే స్కూల్‌కి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా షీ వాస్ వెరీ పర్టిక్యులర్. సో, నేను 9థ్‌కొచ్చే వరకు యాక్ట్ చేశానండి చైల్డ్ ఆర్టిస్ట్‌గా. సమరసింహ మరణ్ నా లాస్ట్ పిక్చర్ యాస్ చైల్డ్ ఆర్టిస్ట్. దాని తర్వాత ఇక 10థ్, 11థ్, 12థ్ ఈ 3 సంవత్సరాలు సినిమా అనేది లేదు అసలు. లేదు. ఎందుకంటే 10థ్ క్రూషియల్ కదా! సో, 10థ్ అండ్ ఇంటర్ 2 కూడా చాలా ఫుల్ టైమ్ చదువుకున్నాను అప్పుడు నేను. సో, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి అవ్వల. కానీ నాకు దొరికిన గురువులు అలాంటి వాళ్ళు. నా స్కూల్‌లో టీచర్స్ గానీ, నేను ట్యూషన్‌కి వెళ్ళాను. మా పెదనాన్నగారు చెప్పేవారనమాట. మహానుభావుడు. సో, వాళ్ళ వల్ల నా చదువు నాకు 10థ్‌లో ఐ గాట్ 100 ఆఫ్ 100 బోర్డ్ ఎగ్జామ్‌లో మ్యాథ్స్ అనమాట. అవును. ఈ 100లో, 150లో, 98లో చూసాను నేను. అదే చెప్పాను కదా! మీ గురించి తెలుసుకోవడానికి నేను ఐ బీన్ వాచింగ్ ఎ ఫ్యూ వీడియోస్. దానికి కారణం నేను కాదండి. నాకు చదువు చెప్పిన వాళ్ళు. సో, దాని తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియేట్‌లో కూడా నాకు 98.3% వచ్చేసాయి గ్రూప్‌లో. ఎంపీసీ గ్రూప్ నాది. అప్పుడు బిట్స్ పిలానీకి బేస్డ్ ఆన్ ఐపీ స్కోర్ ఉండేది. అంటే ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని బట్టి ఎలిజిబిలిటీ ఉండేది. సో, నాకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండేది. 96+ వస్తే పాసిబిలిటీ ఉంటుంది. వెళదాం అనుకున్నవాడిని చంటిగడ సినిమా హీరోనయ్యాను. అది మా అమ్మకి ఇష్టం లేదు. అమ్మ పాయింట్ ఏంటంటే చదువుకుని రా. అప్పటికి మెచ్యూరిటీ వస్తుంది. ఇలా చదువు మానేయొద్దు. చదువు ఆపేస్తే కరెక్ట్ కాదు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు సినిమాలు చేస్తావు. అప్పుడు మీరు బ్రేక్ తీసుకున్నారు. కరెక్టే. అప్పుడు తీసుకున్నాను. కాబట్టి అమ్మకి మాటిచ్చాను. ఎప్పటికైనా ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ నేను చదువుకుంటానని చెప్పాను. 2009లో 1940లో గ్రామం సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్ వచ్చింది. సో, ఆ అవార్డ్ వచ్చిన తర్వాత ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు వచ్చేస్తున్నాయి అందరూ దగ్గర. అవును. సో, 25 దాటితే ఇంక చదవడం కష్టం అని చెప్పి అప్పుడు బ్రేక్ తీసుకొని ఐ డిడ్ మై కంపెనీ సెక్రటరీ. సీఎస్ అనే కోర్స్ అది సీఏ లాంటిది. అప్పుడు బ్రేక్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఇండస్ట్రీలో దూరం అయింది. కొంచెం గ్యాప్ వచ్చింది. ఆబ్వియస్‌లీ అంతే కదండీ. మనకి దిస్ ఇస్ ఇండస్ట్రీ వేర్ ఆ రిగ్రెట్ ఏమైనా ఉందా? రిగ్రెట్ లేదండి. ఎందుకంటే నేను పర్పస్‌ఫుల్‌గా బ్రేక్ తీసుకున్నా. చదువుకోవడం కోసం. బట్ మీకు ఆర్టిస్ట్ గానే ఎక్కువ ఇష్టం కదా! ఖచ్చితంగా అదే ఇష్టం. బట్ అమ్మకిచ్చిన మాట ఇప్పటికి నన్ను కాపాడుతోందిగా. అంతే. సో, ఇప్పుడు మీరు ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అంటే నా సిలబస్ అంతా రికార్డ్ చేసేసామండి. వన్ ఫింగ్ ఇండిగో లెర్న్ అని చెప్పి ఆ సైట్‌లో ఆ వెబ్‌సైట్‌లో ఉంటుంది. దాంట్లో నా క్లాసెస్ మొత్తం ఉంటాయి. సో, ఓకే. అవి సీఏ క్లాసెస్ అనమాట. సో, డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి ఐ మీన్ వెబ్‌సైట్‌లో అంటే స్టూడెంట్స్ కెన్ పే. సో, ఆ ఫీజ్ అది కడితే సబ్జెక్ట్ సంబంధించిన ఫీజ్ కడితే యూ కెన్ వ్యూ ద క్లాసెస్ ఫర్ 1 ఇయర్. సో, 1 ఇయర్ పాటు మల్టిపుల్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా కౌంట్‌లెస్ టైమ్స్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో. సో, మా క్లాస్‌లో చెప్పినట్టే ఉంటుంది. అయితే కెమెరాకి చెప్తా. బిగ్ బాస్‌కెళ్లారు. సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. టీచింగ్ చెప్తున్నారు. ఇంకేమున్నాయి? రాసారు. ఫిలాసఫీ చాలా ఇష్టం అన్నారు. ఫిలాసఫీ ఇష్టం. అదేంటి? అంటే ఫిలాసఫీ ఎందుకు ఇష్టం అంటే ఫిలాసఫీ నుంచి మనం అప్లై చేసుకునేది చాలా ఉంటుంది లైఫ్‌లో. మీరు మీ జర్నీ నుంచి నేర్చుకున్నయన్నీ మీ బ్రెయిన్‌లో ఉన్నయన్నీ జనాలకు పంచడం ఇష్టమా? డెఫినెట్‌లీ యెస్. కానీ రుబ్బడం ఇష్టం లేదు అంతే. సరే. బట్ మీరు ట్రావెల్ చేసిందంతా కూడా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతోటి, టెక్నీషియన్స్ తోటి ట్రావెల్ చేశారు. నన్నడిగితే మీ దగ్గరే ఒక మంచి భగవద్గీత ఉంటది. అకార్డింగ్ టు యాక్టింగ్ ఫీల్డ్ రైట్? సో, ఇప్పుడు అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లేంటి, టెక్నీషియన్స్ ఏంటి చాలామంది వస్తూ ఉంటారు. సో, డెఫినెట్‌లీ మీ మాటల నుంచి వాళ్ళు తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ స్పెషల్లీ చాలా పేషెన్స్ తక్కువ. ఆపర్చునిటీస్ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. డబ్బులొచ్చేస్తున్నాయి ఫాస్ట్‌గా. అదొక వెర్షన్‌లో ఉంటున్నారు. స్పీడ్ అయిపోయాయి. స్పీడ్ అవ్వడం వల్ల పాడ్‌కాస్ట్‌కొచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు. అంటే లైక్ ఒక సక్సెస్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టేది జర్నీ. అవునండి. ఇప్పుడేముంది ఒక్క రీల్ హిట్ అయిందంటే యువర్ కెరియర్. అంటే మారింది కదండీ. ప్లాట్‌ఫార్మ్స్ కొత్త ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. సో, మారుతుంది. సో, మీరు ట్రావెల్ చేసిన 4 బిగ్ స్టార్స్ నుంచి మీరు నేర్చుకున్న లెర్నింగ్స్ చెప్పండి. చిరంజీవి సార్, బాలకృష్ణ సార్, వెంకటేష్ సార్, నాగార్జున సార్ 4 పిల్లర్స్. చిరంజీవి గారు హార్డ్ వర్క్ అండి. ఇంకా దానికి రిప్లేస్‌మెంట్ లేదన్నమాట. ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎనీథింగ్ ఎల్స్? ఇంకా చెప్పనివి ఏమన్నా ఉన్నాయా చిరంజీవి సార్‌తో? ఆయన గొప్పతనం ఏంటంటే హి మేక్స్ పీపుల్ వెరీ కంఫర్టబుల్. ఒక మెగా స్టార్‌తో మాట్లాడుతున్నాం. ఆ బెరుకు ఉంటుంది ఎవరికైనా కూడా. ఆయన ఏం చేస్తారంటే దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేస్తారు. హి మేక్ పీపుల్ వెరీ కంఫర్టబుల్. ఆయన దిగిపోతాడు మన లెవెల్‌కి. అలాగా నాకు ఒకసారి వాళ్ళ ఇంట్లోనే పార్టీ అవుతుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్. నేను ఆయన టీమ్‌లో ఉన్నా. సో, వాళ్ళ టీ పార్టీకి వెళ్ళా. వెళ్ళినప్పుడు అల్లం నరేష్ అన్నయ్య మాటల్లో సార్ ఆదిత్య పాటలు కూడా రాస్తాడు సార్ అంటే, అవునా ఇట్లాంటివి కూడా ఉందా తెలియదు నాకు. రాస్తాను సార్. సరదా పాడు అంటే ఓ 2 పాటలు పాడాను. నేను చిరంజీవి గారి దగ్గర పాడుతున్నాను. చిన్న ఇది ఉంటుంది కదా బెరుకు ఉంటుంది కదా.
ఆయన పాటలు వినేసి అదే చా ఇప్పుడు నువ్వు ఎంత బాగా పాడావో చెప్పనా నేను అయ్యో సార్ థ్యాంక్ యూ సార్ పర్లేదు నేను ఇంకా ఇబ్బంది పడుతున్నా ఆయనతో మాట్లాడాను చాలా కాలంతో చూస్తున్నా అప్పటికి ఆయన అంటే ఫూల్ కొండవా అసలు నువ్వు ఎంత బాగా పాడావు తెలుసా నువ్వు ఒక 25 ఏళ్ళు ముందు పుట్టున్నా నేను 25 ఏళ్ళ తర్వాత పుట్టున్నా నాకు చాలా కష్టమైపోయింది తెలుసా అన్నాడు. సార్ ఏంటి సార్ అంటే చూడండి అంటే ఎలా పొగిడితే అవతల వారు కూల్ అయిపోయి అయిపోయి ఇంకా సరే ఈ జోక్ చెప్పారు బాగానే ఉంది. మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరిగి దానికి వెళ్ళినప్పుడు మొత్తం అందరు హీరోల్ని పిలిచారు. దాంట్లో నేను కూడా ఉన్నా. నేను అప్పుడే ఫ్రెష్గా మీసం గడ్డం తీసేసాను అనమాట. ఎప్పుడు అలా తీను అనుకోకుండా మర్చిపోయిన ఆ రోజు ఉందని నేను మామూలుగా ఏదో ఫ్రెష్ ఫేషియల్ చేద్దాం అని చెప్పి మొత్తం తీసి అమ్మా వాళ్ళు ఇవ్వట పడింది కదా వెళ్ళా. సరే వెళ్ళి చూస్తున్నా ఈ నకేష్ చూస్తారు చిరంజీవి గారు ఇక కాదు అన్నట్టు చూస్తున్నారు అనమాట. నేనే సార్ బాలాజీ చిన్న అంటే ఏంట వయసు అయిపోయింది అనుకుంటున్నా గుర్తుపడలేదు అనుకుంటున్నా తెలుసు అని 20 ఏళ్ల క్రితం ఆయన వేసిన జోక్ మళ్ళీ చెప్పాను. నువ్వు మా ఇంటికి వచ్చిన పాట పాడినప్పుడు నేను చెప్పా కదా నువ్వు 25 ఏళ్ళు ముందు పుట్టినా 25 ఏళ్ళ తర్వాత పుట్టినా ప్రాబ్లం అయిపోయిందని. ఎంత మెమరీ చూడండి. మరి చిరంజీవి సార్ ముందు పాట పాడారు, డాన్స్ చేశారు, అది కూడా రిపీట్ చేయించారు. గుర్తుంది మీరు చెప్పారు. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి సరదాగా. సో అది ఇదే క్రికెట్ మ్యాచ్లోనే ఇప్పుడు ఏంటికైతే పార్టీకి వెళ్ళాను ఏ మ్యాచ్ కోసం అయితే పార్టీకి వెళ్ళాము ఆ ఇంటికి ఆ మ్యాచ్ అప్పుడు ఏంటంటే వెంకటేష్ గారికి ఎవరికో చిన్న ఇంజురీ అయింది. సో మ్యాచ్ ఆపేశారు. మరి జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అందుకని ఏం చేస్తారు చిరంజీవి గారు పాటలు పెట్టారు. ఆ పాట ఈ పాట ఆ పాట వస్తుంది. సడన్గా దాయి దాయిదమ్మ వచ్చింది. ఆయన చిన్న మూమెంట్ ఇస్తున్నారు అలా అన్ని పాటలు ఇంకా చిరంజీవి గారు చిన్న మూమెంట్ ఇస్తారు ఎలా అలా కూర్చుంటారు కుర్చీల్లో. నేను వెయిట్ చేస్తున్నా అయితే దాని పాట వేసారు. ఇప్పుడు చిరంజీవి వేణ స్టెప్ వేస్తారు లైవ్లో చూడొచ్చు. అందరికన్నా ప్రపంచంలో అందరికన్నా దగ్గరగా నేనే ఉన్నాయండి. సో నేను ఖచ్చితంగా చూడొచ్చు ఆయన స్టెప్ వేస్తుంటే అని చెప్పి నేను చాలా ఆత్రుతగా ఆయన పక్కన నుంచున్నా కావాలి నేను చూద్దాం దగ్గర నుంచి చూద్దాం అని. ఆ మ్యూజిక్ అంతా అయిపోయింది. చిక్ 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 అంటే స్టార్ట్ అవబోతుంది. నాకేసి చూసి ఒక్క క్షణం వేడ స్టెప్ వచ్చా సార్ వేడ స్టెప్ వచ్చారు వచ్చారు వేసే ఆయన కరెక్ట్ అంటాడంట అని వేస్తుంటే ఇక్కడ ఎదురుగుండా ఒక 1000 మంది ఉంటారు అవునండి జమ్మ లేచి నుంచున్నారు. నేను ఆయనను అలా హగ్ చేసేసుకుని బాగా చేశానని చెప్పి అక్కడతో ఆపకుండా ఇటు తిప్పారు. ఎందుకు యువతల వాడికి వేసావు మరి వీళ్ళకి చూపించదా మొత్తం 4 వైపులకి కూడా ఆ బీట్ అయిపోయింది. మ్యూజిక్ అయిపోయినా సరే రిపీట్ చేయించి 4 వైపు తిప్పితేనండి ఒక ప్రవాహం లేచి ఒక అలలా లేచానండి. అన్ని వేల మంది ఒక్కసారి అమ్మగానే అసలు షాక్లో ఉన్నా ఏంటి ఏం జరిగింది ఇప్పుడు అని. 4 సైడ్ అయిపోగానే ఆయనే పిలిచి హగ్ చేసుకుని బాగా చేసావు భలే చేసావు అసలు అంటే అలా మిగిలిపోయింది మూమెంట్ నాకు. అలా ఇప్పుడు చిరంజీవి సార్ సినిమాల్లో ట్రై చేయడానికి ఏమైనా ట్రై చేశారా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఈ మధ్య కాలంలో ఆర్ జనరల్లీ కూడా మీరు ట్రై చేయరా? మీకు అవకాశం వస్తే ఓకే బట్ మీరు ఇంకా అప్రోచ్ అవ్వడాలి లాంటి అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చెప్తాను అన్నమాట సార్ నేను మళ్ళీ చేస్తున్నాను అంటే మంచిది చెప్పండి. కానీ మామూలుగానే ప్రయత్నం చేస్తుంటారు కదా ఎవరికి వాళ్ళు అలా అయితేనే వస్తాయి కదా. రెండు ఉన్నాయండి ప్రయత్నం చేస్తేనే వస్తుందని లేదు. అక్కడ వాళ్ళకి అవసరం మనతో అవసరం ఉంటే ప్రొఫెషన్ వస్తుంది. మనం అడిగేది మాత్రం వేషాలు రావండి. బట్ అట్లీస్ట్ గుర్తుంటే మైండ్ లో చెప్తాను ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి గారు ఉన్నారు అనుకోండి మెసేజ్ పెడతాను తెలుసు కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది ఇప్పుడు చిరంజీవి సార్ ఫిల్మ్స్ లో మీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కి మీ కైండ్ ఆఫ్ మాటలకి బాగుంటది ఆ గ్రూప్స్ లో. మీ నోటి మాట నిజం అంతగానే ఆనందమా అయితే మళ్ళీ ఆదరం రావాలి మళ్ళీ మాట్లాడుకోవాలి. మరి చిరంజీవి సార్ మెమరీ చెప్పారు లైక్ దాయి దాయిదమ్మ ఒక వేవ్ అట్లా జరిగింది. వెంకటేష్ సార్ ఏమైనా ఉందా? వెంకటేష్ గారు లిటిల్ ప్రాణం కాపాడారు. సూపర్ పోలీస్ సినిమా అప్పుడు ఒక సీన్ చేస్తాం. జయసుధ గారు కొడుకు నేను ఆ సినిమాలో. ఆవిడ క్యారెక్టర్ చనిపోతే నేను కట్టెల పొయ్యి దగ్గర కుండ పట్టుకుని తిరిగి కుండ పగల కొట్టి తలకొని పెట్టాలి. అది షార్ట్. సో వెంకటేష్ గారు నుంచి ఉన్నారు నేను తిరుగుతున్నా ఫోర్గ్రౌండ్లో మంటలు సరిగ్గా రావట్లేదని చెప్పి సెట్ వాడు ఏం చేశాడు పక్క నుంచి పెట్రోల్ పోసాడు. అది కరెక్ట్గా నా మించి వెళ్ళిపోయింది. సో లక్కీగా వెంకటేష్ గారు ఆ టైంకి ఆయన చూసి నన్ను టక్కని పక్కకి తీసేశారు లేకపోతే నా మీద పడేది గ్యారెంటీగా. సో దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ లైఫ్. ఏజ్ లో అప్పుడు 8-9 years అండి. సూపర్ పోలీస్ గుర్తుండిపోయింది అలా. ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ తెలుగులో చేసిన. అవునవును. అండ్ సార్ నుంచి నేర్చుకున్నది ఏంటి? హ్యూమర్ అండి. ఆయన కూడా టైమింగ్ కదా అసలు అమ్మో ఒకసారి
అమ్మాయి ఎవరు కామనా జట్మల్ అనేది ఉంది హీరోయిన్ ఒక అమ్మాయి ప్రేమికులు అని సినిమా చేసింది అనమాట. చేసినప్పుడు ఆ సినిమా షూటింగ్కి ఆ సినిమాలో నేను పాట రాశా. జయ గారు డైరెక్టర్, మా శెట్టి గారు డైరెక్టర్, ఆవిడే ఆ సినిమా డైరెక్టర్. షూటింగ్ అప్పుడు నేను కలిసాను ఆ అమ్మాయిని. తర్వాత ఏమైంది, ఈ క్రికెట్ మ్యాచ్ వాటికి ఆ అమ్మాయి మోడల్గా వచ్చింది అక్కడికి. సో అప్పటికి ఆ అమ్మాయి ఎవరికి తెలియదు, ఎందుకంటే హీరోయిన్ ఇంకా లాంచ్ అవ్వాల. నా ఒక్కడికే తెలుసు, ఎందుకంటే నేను పాట రాసాను కూడా, పాట షూటింగ్ చూడడానికి వెళ్ళాను నేను. సో అయితే పచ్చిన పైన పార్టీ అవుతుంది మొత్తం అందరు హీరో ఉన్నారు, వెంకటేష్ గారు, రవితేజ గారు అందరూ ఉన్నారు, హీరోయిన్ కూడా చాలా మంది ఉన్నారు. నేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నా, రవితేజ కనిపించారు, పలకరిస్తే ఆయన అయిపోయాక ఈ అమ్మాయి కనిపించింది. ఏ హాయ్ కామనా, హౌ కమ్ యు ఆర్ హియర్, చూసాను ఇందాక స్టేజ్ మీద నేను అనేది మాట్లాడుతూ అక్కడి నుంచి సినిమా టాపిక్లోకి వెళ్ళిపోయాం. సినిమా షూటింగ్ ఎలా అయింది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నచ్చిందా హైదరాబాద్, ఏ జనరల్గా మాట్లాడుతున్నాను. దూరం నుంచి చూస్తున్నారు వెంకటేష్ గారు, నేను గమనించలా. గమనించిపోయేసరికి తారక రత్న తన యాక్చువల్లీ హీస్ నో మోర్, తను వచ్చి వెంకటేష్ గారు రమ్మంటున్నారు. నన్ను రమ్మంటున్నారు ఎందుకు, రమ్మంటున్నా చూడు, సరే వస్తా 2 minutes వస్తున్నా అని పక్కన పంపిస్తే బాగోదు అమ్మాయి అని మాట్లాడుతున్నా. ఇంకొక 2 నిమిషాలు నరేష్ అనేది వచ్చాడు. వెంకటేష్ గారు రమ్మంటున్నారు, వెంకటేష్ గారు ఎందుకు రమ్మంటారు, నాకు అర్థం కాల. సరే ఓకే నేను అమ్మాయిని పంపించేసి వెళ్ళేటప్పటికి మరి ఆయన ముందే చెప్పు తెలియదు, ఒకసారి సైలెన్స్ అంతా అనమాట. నేను అలా చూస్తున్నా, ఇద్దరు కూడా వెంకటేష్ గారు కూర్చున్నారు. జీవితంలో ఫస్ట్ టైం అమ్మాయి చూడటం, రావేంటయ్యా అప్పటికి ఫుల్ నవ్వులు అందరూ. సేమ్ సినిమాల్లో కనిపించే ఎక్స్ప్రెషన్. అసలు నాకైతే నవ్వు ఆగల. సో భలే సరదాగా ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ సార్, నేను అందరికన్నా ఎక్కువ బాలకృష్ణ సినిమాలు చేశాను. 5 సినిమాలు చేశాను ఆయనతో. బంగారు బుల్లెడ్ అయితే, బంగారు బుల్లోడు, టాప్ హీరో, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు, సమరసింహారెడ్డి సినిమాలు. సో నాకు బాలకృష్ణ గారు బాగా నచ్చే క్వాలిటీ ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ అండి. ఆయన ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద, అది ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఒక 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఆయన మా తాతగారు స్టూడెంట్ 10 ఏళ్ల పాటు లెఫ్ట్ హై స్కూల్లో. బంగారు రోడ్డు సినిమా అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బాలకృష్ణ గారి దగ్గరికి మా అమ్మ తీసుకెళ్తుంది నన్ను పరిచయం చేయడానికి. వెళ్తున్నాం, ఆయన కూర్చుని ఉన్నారు. తోట షూటింగ్ అనమాట. నా ఫస్ట్ సీన్ కూడా అదే సినిమాలో. కూర్చున్నారు, అమ్మ రాగానే టక్కున లేచి నుంచున్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ, నేను మూర్తి గారి కోడలండి. ఏ మూర్తి గారమ్మా? వైవి మూర్తి గారు. మాస్టర్ కోడలా మీరు? కూర్చోబెట్టండి. ఇన్స్టెంట్ మాస్టర్ కోడలా, కూర్చోబెట్టండి. అంటే ఒక గురువు కానిచ్చే గౌరవం చూడండి, ఒక స్త్రీ కానిచ్చే గౌరవం చూడండి. అలాగే సరే, ఇది నేను చెప్పేది 1993. మొన్న రీసెంట్గా అఖండ 2 షూటింగ్ అవుతుంది. నేను మన 7 acres దేనికో డబ్బింగ్ చెప్పడానికి దీనికి వెళ్ళా. అఖండ 2 అవుతుందో తెలిసింది. సరే బాలకృష్ణ కలుద్దాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళా. మీరు నమ్మరు, నేను వెళ్ళేటప్పటికి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు. ఆయన పక్కన ఎప్పుడు ఉంటారు. ఆయన హిస్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మరి ఆయన ఏం తింటారో తెలియదు కానీ విపరీతమైన ఎనర్జీ ఆయన. పక్కన వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. నేను రాగానే బాగున్నావమ్మా, కూర్చో వేయించాను. ఫస్ట్ వాడు చెప్పినట్టు హీఈస్ గ్రాండ్ సన్ ఆఫ్ మై టీచర్. ఇప్పటికి మీరు అన్ని సినిమాలు చేశారు, అది కాకుండా మీరు గ్రాండ్ సన్ ఆఫ్ ఆయన మా ఇంటికి ట్యూషన్కి వచ్చేవారట పొద్దున్న 5 గంటలకి. ఓకే, అప్పట్లో అంటే ఆయన చదువుకునే రోజుల్లో అన్నమాట. సో ఆయన చెప్తున్నారు, తాతగారు ఫిజిక్స్ కదా చెప్పేవారు. అవును సార్, ఫిజిక్స్ చెప్పేవారు, గ్రేట్ టీచర్. అంటే చూడండి ఎంత ఫండమెంటల్స్ అలా గుర్తుపెట్టున్నారు. సో మీకు మీ తాతగారి నుంచి వచ్చింది అయితే ఈ టీచింగ్ ఏరియా? మా ఇద్దరు తాతగారు టీచర్స్ అండి. మా మదర్ ఫాదర్ ఇద్దరు టీచర్స్. సో అది మీరు కంటిన్యూ చేస్తారు. కౌశిక్ గారిలో ఉందా షేడ్? లేదు. యాక్చువల్లీ టీచింగ్ చెప్పాలంటే చాలా పేషెన్స్ కావాలి కదా, చాలా. మీకుంది ఎక్కువ. కౌశిక్ గారు కోపం చేస్తుందా? లేదండి, నేను ఫైర్ బ్రాండ్ అక్కడ ఆయన. అఫ్కోర్స్ మీరు కూడా, బట్ కంపారిటివ్లీ ఆయన వేరే వెర్షన్ కదా. జనరలీ అంటేనే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు కొంచెం సాఫ్ట్ ఉంటారు, చిన్నోళ్ళు కొంచెం వైల్డ్ ఉంటారు అంటారు. మీ ఇంట్లో రివర్స్ ఏమో. నేను సాఫ్ట్ ఏం కాదండి, నీకు కనిపిస్తారా? మాట్లాడుతున్నారా? పైకలా కనిపిస్తున్నా అంతే. కౌశిక్ గారు కూడా మామూలుగా ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటారు సినిమాల్లో ఏంటి ఆర్ సీరియల్స్లో ఏంటి, జనరలీ ఆయన అలా అలవాటు అయిపోయింది. ఆయన కొంచెం అవుట్ స్పోకెన్ ఎక్కువ. ఆయన కూడా యాక్చువల్లీ విజిట్ చేశారు మన పాడ్కాస్ట్కి, చాలా విషయాలు అవి షేర్ చేశారు.
జైలుకి వెళ్ళడాలు అవన్నీ ఎలా చెప్తారంటే అదొక కామెడీ సీన్ చేసేస్తారనమాట. ఇంకా చెప్తున్నంతసేపు పడి పడి నవ్వడమే మేము. సో చెప్పండి అసలు కౌశిక్ గారి గురించి కూడా చెప్పండి ఒక 2 ముక్కలు. అబ్బో! అన్నయ్య గురించి మళ్ళీ అది సపరేట్ పాడ్‌కాస్ట్ చేసి అంత కంటెంట్. ఇద్దరు ఈక్వల్‌గానే ట్రావెల్ చేశారు ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా. అన్నయ్య ముందొచ్చాడు. అన్నయ్య ముందు ఒక 1 ఇయర్ కదా? 1 ఇయర్ ముందొచ్చాడు. అయితే అసలు నేను యాక్టర్ అవ్వడం కారణం ఏంటంటే అన్నయ్యకి కిట్టిగాడు సీరియల్ నంది అవార్డ్ వచ్చింది. అన్నయ్య నంది అవార్డ్ ఇస్తున్నారు. నాకెందుకు ఇవ్వట్లేదు? యాక్ట్ చేస్తే నీకు ఇస్తారు. అయితే నేను యాక్ట్ చేస్తాను. అంతే నాకు ఇన్స్పిరేషన్ అంతే. ఓకే. మీరు కట్ చేస్తే నేషనల్ అవార్డు కూడా అంటే కావాలి ఇప్పుడు అవార్డు కూడా రావాలి. రావాలి. మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే అది వస్తూ ఉంటుంది. బట్ మీరు ఆ గోల్తోనే వచ్చారుగా. తెలియని వయసు అంటే సినిమాలు చేస్తే అవార్డులు ఇస్తారు. సినిమాలు చేయడం అనేది అన్నయ్య చేశాడు కాబట్టి అన్నయ్యకి ఇచ్చారు కాబట్టి నాకు కావాలి అంతే. నాకు కూడా రావాలి. అండ్ నాకు మా అన్నయ్య ప్రతిదానికి ఇన్స్పిరేషన్ ఉంది. యాక్టింగ్ పరంగా కావచ్చు, బిహేవియర్ పరంగా కావచ్చు. వాడు ఈజ్ వెరీ ప్రొటెక్టివ్, వెరీ ప్రొటెక్టివ్. నేను చేసే పెంటలన్నీ వాడే కవర్ చేసేవాడు. నేను నా ఫ్రెండ్స్తో కన్నా వాడి ఫ్రెండ్స్తో ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. అండ్ చెప్పాక చదువు విషయంలో చెప్పా కదా, చాలా హెల్ప్ చేసుకునేవాడు. ఇట్ వాజ్ వెరీ సపోర్టివ్ త్రూఅవుట్. ఇప్పటికీ కూడా మా బాండింగ్ ఏంటంటే, మీకు చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పటికీ నా మొబైల్ బిల్ వాడే కడతాడు. 23 years బ్యాక్ నేను మొబైల్ కొనుక్కున్నాను ఫస్ట్ టైం. అప్పటికి ఇంకా నేను హీరో అవ్వలా. అంటే చంటిగడ్ సినిమా రిలీజ్ అవ్వలా. తారక్ అడిగారు జూనియర్ ఎన్టీఆర్ అనమాట, ఆదిత్య నెంబర్ చెప్పు అని. 27423 ల్యాండ్లైన్ నెంబర్ చెప్తున్నా. మొబైల్ తీసుకోలేదా ఇంకా? లేదన్నా తీసుకోలేదా? అప్పుడు మొబైల్ వచ్చే కొత్తలో మనకి మొబైల్ ఉండాలంటే నాకు డబ్బులు లేకపోతే వాడే కొనిచ్చాడు. కొనిచ్చి ఆ రోజు నుంచి ఈ రోజుకి వాడే నా బిల్లు కడుతున్నాడు. నా బిల్లు ఎంత వస్తుందో ఉండదు తెలియదు. సీరియస్లీ ఈ రోజుకి? ఈ రోజు వావ్. ఈ విషయం ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం మీకు చెప్తాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే కంటిన్యూ అయిపోతుంది వాడుతూ అంతే. యాక్చువల్లీ నేను రీసెంట్గా వేరే కాన్వర్జేషన్, వీఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం ఏం జరుగుతుంది ఏంటి లైఫ్లో అట్లా అని. అలా మాటల్లో చెప్పారు మీరు కూడా లైఫ్లో బాగానే ఎదురు దెబ్బలు తిన్నారు అని. బాగా తిన్నానండి. ముఖ్యంగా అంటే నా టఫెస్ట్ ఫేజ్ వాజ్ ఐ క్విట్ ఫిల్మ్స్ 2010, 10, 11, 12, 13 ఆ టైం అనమాట. అంటే సినిమాలు వదిలేసి చదువు కోసం అని చెప్పి ఉన్న క్రమంలో ఫైనాన్షియల్గా బాగా డౌన్ అయిపోయినప్పుడు నేను చాలా చాలా దెబ్బలు తిన్నాను. జేబులో 100 రూపాయలు ఉండేది కాదు. మళ్ళీ బైక్ వేసుకుని ఒక ఫ్రెషర్ లాగా ఇంకొకళ్ళ బైక్ అప్పు తీసుకుని బ్యాగ్ వేసుకుని క్లాసెస్కి వెళ్ళడం. దాని తర్వాత బాంబే వెళ్ళాను. బాంబేలో కూడా ఇబ్బంది పడ్డా చాలా. దోస్ ఆర్ టఫ్ టైమ్స్. బాంబేలో ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బంది? అంటే ఉద్యోగం కోసం వెళ్ళాను, ట్రైనింగ్ కోసం వెళ్ళాను. ఎంజాయ్ చేసేవాడిని కాదు. అంటే అక్కడ నేను నా ఆఫీస్కి వెళ్ళడానికి 1.5 hours పట్టేదండి. పావుగంట నడవాలి, ఒక బస్ ఎక్కాలి, ఒక లోకల్ ట్రైన్ ఎక్కాలి, అక్కడే నడవాలి మళ్ళీ. సో డైలీ 1.5 hours వన్ వే. సో ఐ డోంట్ అండర్స్టాండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా లైఫ్, నేను చేద్దాం అనుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అని చాలా ఇది. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా బాగా డౌన్ అయిపోయాను నేను. డబ్బు అలవాటు అయిన తర్వాత రాదు, చాలా కష్టం. కరెక్ట్. సో ఆ టైంలో మా ల్యాండ్ ఒకటి ఉంటే అమ్మేస్తే వాడు కూడా ఇవ్వలేదు డబ్బులు. నా అప్పుల కోసమనే అంటే వాడు ఏమనలేదు, మా వదిలే ఏమనలేదు. వాడికి అవసరం, నేను బాగానే ఉన్నాను, వాడు కష్టంలో ఉన్నాడు, వాడికి ఇచ్చేస్తావు చెప్పి వాడు మా వదిలే ఇద్దరు వెరీ సపోర్టివ్. సో అలాంటి త్యాగాలు చేస్తుంటాడు మా వాడు. 4 years ఆల్మోస్ట్ స్ట్రగుల్ అంటున్నారు. హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? ఏం లేదండి, మళ్ళీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను అంటే దానికి యాక్చువల్గా ఏంటంటే కారణం, రిలయన్స్లో జాబ్ కోసం వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన సూర్యారావు గారని తెలుగు ఆయన, నేను చూసి ఒకటే మాట అడిగారు, నువ్వు మనస్ఫూర్తిగానే ఉద్యోగజనకు వచ్చావా? అదేంటి సార్ అలా అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్. రేపొద్దున నీ గురించి పేపర్లో రావాలి అంటే నువ్వు ఒక మంచి యాక్టర్ లేడని రావాలనుకుంటావా, లేకపోతే ఒక మంచి కంపెనీ సెక్రటరీ లేడని రావాలనుకుంటావా? మంచి యాక్టర్ అనుకుంటాను సార్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆన్సర్. దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్, గో బ్యాక్ టు హైదరాబాద్. నువ్వు ఏం మనసులో వచ్చిందో అది చెయ్యి. ఎందుకంటే ఇక్కడ నీకు రూపాయి ఎక్కువ రావచ్చేమో, సాటిస్ఫాక్షన్ అయితే రాత్రి నిద్ర పట్టదు, జీవితంలో తృప్తి ఉండదు. డబ్బు కెనాట్ మోటివేట్ యూ ఆల్ ద టైమ్, ఇట్స్ ఓన్లీ యువర్ ప్యాషన్. నువ్వు మదర్ కోసం చేయాలనుకున్నావు, చేసేసావు. ఇంక మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు దానికి నీకు? నిజంగా నీకు వర్కౌట్ అవ్వకపోతే ఎనీ డే యూ కమ్ బ్యాక్, ఐఎమ్ హియర్, ఐ గివ్ యూ జాబ్ అని ఆయన చెప్పి పంపించారండి. సో ఇంకా మీరు ఇంకా వెళ్ళలేదు? వెళ్ళదామండి. కమ్ బ్యాక్ ఇక్కడ ఎలా వచ్చింది? అంటే లైక్ ఆఫ్టర్ 4 years బ్రేక్ ఎట్లా వచ్చింది? ఆఫ్టర్ 4 years తర్వాత ఐ గాట్ టీచింగ్. నేను ఒక 2 ఏళ్ల పాటు, ఇందాక మీరు అన్నారే ఎవరిని అడగలేదా అని, ఒక 75 మంది డైరెక్టర్ల లిస్ట్ రాసుకుని నా రూమ్ అంతా బోర్డులు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి రాసుకుని టిక్ పెట్టుకుని ఎవరిని కలిసాం, ఎవరిని కలవక్కర్లేదు, ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు బాగా మాట్లాడారు, ఎవరిని ఇంకోసారి టచ్ చేయొచ్చు,
ఎవరితో కొంచెం పొగరుగా మాట్లాడారు, మనం టచ్ అయిపోవడం బెటర్, చేయకపోవడం బెటర్ అని వదిలేసిన వాళ్ళని మొత్తం ఒక 70-80 మంది డైరెక్టర్స్ లిస్ట్ రాసుకున్నానండి. మెజారిటీ బాగా మాట్లాడేవాళ్ళు, ఏ మాట కామెడీస్ మెజారిటీ. వాళ్ళందరినీ కలిసి నేను ఇలా బ్రేక్ తీసుకున్నానండి. నేను ఐ కేమ్ బ్యాక్. ఐ వాంట్ టు పర్సూ యాక్టింగ్. ఐ డోంట్ వాంట్ టు బి అ హీరో అలోన్. ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. ఎనీథింగ్. యా. ఐ వాంట్ టు బి అ పర్ఫార్మర్. అంటే అప్పుడు మనకి ఈ లీడ్ యాక్టర్ అనే టెక్నాలజీ లేదు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక లీడ్ యాక్టర్గా ఉండాలి. లీడ్ యాక్టర్ అంటే ఇట్ నాట్ బి హీరో. నానా పాటేకర్ గారు ఉన్నారు, నసీరుద్దీన్ షా ఉన్నారు. దే ఆర్ వండర్ఫుల్ పర్ఫార్మర్స్. కరెక్ట్. దే మే నాట్ బి హీరోస్ బట్ స్టిల్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. సో నేను ఆ స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నానండి. ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్, పర్ఫార్మర్ అని కమ్యూనికేట్ చేశాను. ఏది వర్కౌట్ అవ్వాల. మా నాన్నగారికి చెప్పా, నేను ఒక 1 year పెట్టుకుంటా, 1 yearలో ఏదైనా వస్తే సరే సార్, ఏది రాకపోతే అది చూస్ అన్ ఆల్టర్నేటివ్ కెరియర్. దట్ ఈస్ హౌ ఐ గాట్ టీచింగ్. సో ఆ 1 year నాకు రాలేదు. నాకు నచ్చింది రాలేదు, వచ్చింది నచ్చలేదు. సో ఐ నాట్ కాంప్రమైజ్. సరే బై హావ్ టు ఎర్న్ ఎండ్ ఆఫ్ ది డే కదా, చక్రం తిప్పాలిగా, అందుకని టీచింగ్ స్టార్ట్ చేశాను. సో అది మళ్ళీ రైజ్. టీచింగ్ కొంచెం అంటున్న టైంలో ఈటీవీ నుంచి ఛాంపియన్ నాకు ఆఫర్ వచ్చింది, నాకు యాంకరింగ్ ఛాంపియన్. ఒక్కసారి మళ్ళీ చక్రం తిప్పి. చక్రం తిప్పింది. బికాజ్ నేనంత ఎగ్జైట్ అవుతానో నాకే తెలియలేదు. మార్నింగ్ ఒక్కొక్కసారి 8 o'clock స్టార్ట్ చేస్తే రాత్రి 12 అయ్యేదండి. ఐమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. కెమెరామెన్లు వచ్చి సరదాగా, భయ్యా కొంచెం అలసిపోయినట్టు యాక్ట్ చేయడం భయ్యా అనేవాళ్ళు. మీరు అలసిపోయినట్టు యాక్ట్ చేయకపోతే మీరు ఇంత ఉత్సాహంతో చెప్తే డైరెక్ట్గా ప్యాకప్ చెప్పరు భయ్యా, మీ పొల్లేం పోయింది, మీరు నాకే పడుకుంటారు. నేను మొత్తం అన్ని పీకి మళ్ళీ పెట్టుకుని మాకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే నాకు గొప్పతనంగా చెప్పట్లేదు, ఆ వర్క్ నేను ఎంజాయ్ చేసిన విధానం అది. 14-16 గంటలు పనిచేసినా కూడా ఇంకా ఆ కాన్సెప్ట్ ఎంత బాగుంది. ఛాంపియన్ నాకు అంత ఇష్టం ఆ షో. ఓకే, మనలో వాడు ఉన్నాడు, వాడు పనికి వస్తాడు యాంకర్గా కూడా అని అది ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా దాని తర్వాత ఐ వాంట్ వెబ్ సిరీస్. బిగ్ బాస్కి వెళ్ళారు, అక్కడ వర్షాలు ఫేస్ చేశారు. బిగ్ బాస్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పీపుల్ థింక్ బిగ్ బాస్ ఇస్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నో, ఇప్పుడైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆదిత్య గారు. ఐ సా, అంటే నేను ఒక కపుల్ ఆఫ్ రీల్స్ కూడా చూసాను. బిగ్ బాస్ విజిబిలిటీ కోసం వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పాపులర్, ఎస్, బట్ నాట్ ఫర్ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ ఇదే మాట చెప్పాను. బిగ్ బాస్ చేస్తున్న వాళ్ళందరూ ఏమైపోయారు అంటే మైండ్లో ఉన్నారు, కానీ ఎవరి సర్వైవల్ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ స్టార్డమ్ కంటిన్యూ చేయాలి, ఛాలెంజెస్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి, దానికి బిగ్ బాస్ సంబంధం లేదు. ఐ ఆల్వేస్ ఫీల్ బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, నాట్ ఆపర్చునిటీ. సో బిగ్ బాస్కి వెళ్ళినంత మాత్రాన పాడైపోతారని లేదు. ఇప్పుడు జనరల్లీ అక్కడి నుంచి ఇంకొక రేజ్ వస్తుందని హోప్తో వెళ్తారు కదా. కానీ అదే అది కెరియర్కి హెల్ప్ అయ్యేది కాదండి. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పాపులారిటీ. అది కూడా ఎంతవరకు, నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు. సో యూ విల్ గెట్ పాపులర్ మోర్, బట్ బికాస్ ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ టాలెంట్ కదండి. ఇప్పుడు నువ్వు బాగా యాక్ట్ చేయడానికో, బాగా డాన్స్ చేయడానికో మీలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ కనపడతాయి అక్కడ, అంతే అంతే అదొక అంతే. బాధపడేది ఎక్కడ బాధపడతారంటే ఎడిటింగ్లో చాలా మారిపోతాయండి. ఇప్పుడు వాళ్ళు చూపించాలనుకునేది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాట్ యూ సీ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. రియల్కి యాక్చువల్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక 5 మాటలు మాట్లాడుకుంటున్నాం అండి, అక్కడ ఏ స్క్రిప్ట్ ఉండదు, ఎవరు చెప్పరు. మీరు ఒక 5 మాటలు, నేను ఒక 5 మాటలు చెప్పాం. ఇప్పుడు ఈ వారం నేను లేవాలనుకోండి, అంటే నాకు బెటర్ నన్ను అంటే దే ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంతే హౌస్లో. అప్పుడు ఏమవుతుంది, మనం మాట్లాడుకున్న చెరో 5 పాయింట్లలో మీరు మాట్లాడిన ఒక పాయింటే వస్తుంది, నా 5 వస్తాయి, మీది రాదు. చూసేవాడు ఏమనిపిస్తుంది, అసలు ఆవిడ మాట్లాడలేకపోయింది, ఆదిత్య మాట్లాడాడు, భలే మాట్లాడాడు అని ఫీలింగ్ వస్తుంది. అవును. సో హౌ యూ షో, ఏది బయటకు వస్తుంది అనే దాన్ని బట్టి యూ క్రియేట్ ఒపీనియన్స్. సో అక్కడ దానివల్ల డిసప్పాయింట్ అవుతారు. అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ జనాలకి చాలా మంది గొడవలు చూడడం ఇష్టం కదండి, గొడవలు, అరుగులు చూడడం ఇష్టం కదా. మీరు కూడా బాగానే వాయిస్ రేజ్ చేశారు అందులో. అంటే యువర్ కొంచెం బాగానే మాట్లాడారు, తక్కువ నెంబర్ గుర్తుంది కపుల్ ఆఫ్. నువ్వు నా కోపాన్ని ఎక్కువసార్లు చూపించడం జరగల అంతే. దాని నాకు కోపం రాదనంటే ఏదో సెటైర్లు రెడీ చేశారు, కానీ చెప్తున్నా కదండి, ఎండ్ ఆఫ్ ది డే మీకు బయటికి ఏది వస్తుందని దాన్ని బట్టి అభిప్రాయం. అంతే. అయితే ఇప్పుడు మనం నాగార్జున సార్ గురించి మాట్లాడలేం, మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్లో, అండ్ మీరు బిగ్ బాస్లో కూడా జర్నీ చేస్తారు. బిగ్ బాస్ నాగార్జున గారు వేరులేండి, ఇక్కడ వేరు, అప్పుడు వేరు, యాక్టర్ వేరు. నాకు యాక్చువల్గా నాగార్జున గారి కన్నా నాగేశ్వరరావు గారితో ఎక్కువ బాగుండింది, చాలా ఎక్కువ బాగుంది. సో నేను ఆయనతో జర్నీ ఎక్కువ నాకు. అంటే నాకు నాగేశ్వరరావు గారి తాలూకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ. అంటే సినిమాల పరంగా కానీ, మాట్లాడే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ నాకు ఆయన చాలా ఇష్టం అండి. హీస్ లైక్ మై ఇన్స్పిరేషన్. ఏం నేర్చుకున్నారు అంత అలా చెప్తున్నారు కాబట్టి? ఎనీథింగ్. మేము 15 మంది కూర్చునే వాళ్ళం అండి ఒక రూమ్లో. 15 మందితోనూ 15 టాపిక్లు
ఒకే సామర్థ్యంతో మాట్లాడగలిగాడు ఆయన. సచ్ అ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. అంత నాలెడ్జ్, అంత విట్టి, మళ్ళీ అంత చమత్కారం ఆయన దగ్గర అనమాట. అంత సాహిత్యం. అంటే ఆయన చాలా యంగ్‌గా వచ్చారండి. సో దాంతో హి ఆల్సో సీ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పండిపోయారంటారు చూసారా? పండిపోయాడు ఆయన. ఒక మనిషిని చూసి స్కాన్ చేసి చెప్పేస్తాడండి. ఇప్పుడు వస్తున్నవాడు నాతో నిజంగా ప్రేమగా వస్తున్నాడా, నా దగ్గరికి అవసరం కోసం వస్తున్నాడా అనేది ఒక మనిషిని చూసి చెప్పగలడు ఆయన. ఆయన అంత రూపంలో రజనీకాంత్ లాగా స్కాన్ చేస్తాడు ఆయన. ఒకే ఒక్కసారి ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది నాగేశ్వరరావు సార్ని. ఓకే, ఎంత భయం అంటే నేనేం మాట్లాడతాను, నేనేం మాట్లాడగలను, నేను ఎంత ప్రిపేర్ అయినా కూడా ఆయన ఒక క్వశ్చన్ అడిగే అంత సీన్ ఉందా అసలు? ఉంటుంది అనిపిస్తుంది కదా. అయినా సరే ఇచ్చే టైం అప్పుడు ఇచ్చారు. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఏదో ఒక సినిమా గురించి క్వశ్చన్ అడిగితే, నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదు కాబట్టి నీకు తెలియదు, నీకు తెలుసుకోవాలందని చెప్తా, కానీ దీనికి ఆన్సర్ అందరికీ తెలుసు అన్నారు. అమ్మ బాబోయ్ అనుకున్నాను. థ్యాంక్ గాడ్ చాలా సాఫ్ట్గా తిట్టారు సార్. నిజంగా నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. ఇవే నేను అంటే నా వరకు అప్పుడు ఇంత ఇలా యూట్యూబ్లో చూసేసి ఆల్రెడీ చెప్పేశారు అవి తెలుసు అంత లేదు కదా. 15-16 years బ్యాక్ అనమాట. చాలా చిన్నదాన్ని అంటే అప్పుడే కెరియర్ స్టార్టింగ్ డేస్ ఇలా అన్నారు. నాగేశ్వరరావు గారిలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ విల్ పవర్ అండి. ఆఖరి క్షణం వరకు ఆయన బతకాలనుకున్నారు, డబ్బింగ్ చెప్పాకే వెళ్ళిపోయారు. ఒక మనిషికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత 40 ఏళ్ళు హెల్తీగా బతికిన మనిషిని చూపించింది ఎక్కడైనా, మామూలు విల్ పవర్ కదా ఆయన. సో నాగార్జున గారు నాకు నచ్చేది ఏంటంటే ఆయన ది వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్. అంటే ఎప్పుడు చూసినా సరే, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడు చూసినా సరే ఆయన అబ్బా భలే ఉన్నాడు ఆయన అనిపిస్తుంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ అబ్బా నాకు ఎంత ఇష్టం. ఆయన స్టైలింగ్, ఫిట్నెస్ అగైన్ నాగేశ్వరరావు దగ్గర నుంచి వచ్చేసింది అది. అవును, అది ఆయన జీన్సే వచ్చింది. అవును, అవును. బట్ డ్రెస్సింగ్ స్టైల్ నాగేశ్వరరావు గారు డిఫరెంట్. ఈయన అసలు చాలా స్టైలిష్ గా ఉంటారు. ఆయన చాలా ట్రెడిషనల్. అంత ఇమేజెస్ పెట్టి నాగార్జున సార్వి 10 years బ్యాక్ది, 20 years బ్యాక్ది, ఇప్పటిది పెట్టి ఏది ఏ ఇయర్ లోది కనుక్కోడంటే చాలా కదా. నాగేశ్వర గారి స్టైల్ అదే. ఆయన స్టైలింగ్ చాలా ఇష్టం. సో ఒకటైతే చూసాను ఆదిత్య గారు, మీకు ఏంటి కౌశిక్ ఏంటి కెరియర్ వైజ్ ఛాలెంజెస్ గట్టిగానే ఉన్నాయి ఇద్దరికి ఉంటాయి. అందరికీ ఉంటాయి, కానీ మీ ఇద్దరికి మేజర్లీ యాక్టింగ్ వైజ్ మీరు చాలా చేస్తున్నారు. ఒక టైంలో స్పెషల్ ఇద్దరు పీక్స్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి పోరాటం అయితే చేస్తున్నారు. సీరియల్స్లో కౌశిక్ గారు వెళ్ళారు, చేస్తున్నారు. అండ్ అక్కడ ఆయన చేసిన ఫైటే వేరే, అసలు వేరే లెవెల్లో టేక్ తీసుకున్నారు. అండ్ మీరు ఇప్పుడు సీరియల్స్లో చేస్తున్నారు, అది మనస్ఫూర్తిగా ఇష్టమా? ఇట్స్ జస్ట్ అన్ ఆపర్చునిటీ. అంటే అలా అని కాదు, ఇష్టం అనేం కాదు, కానీ ఈ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, సుహాసిని. ఓ మీరు వెళ్ళారు. దానికోసం చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నాకు యాక్చువల్లీ 70 డైరెక్టర్స్ నేమ్స్ రాసుకుని ఎవరెలా బిహేవ్ చేశారో చూద్దామని చెప్పేసి. పేరు చెప్పొద్దులే, కానీ ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ టైం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు అన్నమాట. సో కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఇందాకేమో స్టార్టింగ్లో నేను ఒక మాట అడిగాను, చాలా సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా రేజ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, టైం అయిపోయింది అనుకోవడానికి అనే ఒక లాజిక్ అప్లై అవ్వదు అసలు. అంటే నా దృష్టిలో సక్సెస్ అంటే టు కంటిన్యూ, ఆగిపోవడమే ఫెయిల్యూర్ అండి. సక్సెస్ అంటే హిట్ పడడమే కాదండి. దీంట్లో హిట్ పడడం అంత ఆషామాషి విషయం కాదండి. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ 5%, 5 to maximum 8% ఏమో నాకు తెలిసి. అంతకుమించి అంటే 100లో 7-8 సినిమాలు ఆడుతున్నాయి సక్సెస్ఫుల్గా, అంతే. మరి మిగతా 90 మంది నిజంగా అది కరెక్ట్. మై పాయింట్ ఇస్, ఇక్కడ సక్సెస్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ గెటింగ్ నెంబర్స్ ఆర్ కలెక్షన్స్, సక్సెస్ కంటిన్యూయింగ్. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఆల్వేస్ అ పార్ట్స్ ఆఫ్ లైఫ్. అది కదా ఎవరికైనా అంతే. ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్లాపులు లేవా, పెద్ద పెద్ద హీరోలు ఫ్లాపులు లేవా, అందరికీ ఉంటాయి. బట్ ఆర్ వి ఏబుల్ టు టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ఆర్ వి ఏబుల్ టు కంటిన్యూ? సో పడిపోవడమే ఫెయిల్యూర్, ఆగిపోవడమే ఫెయిల్యూర్. ఒక హీరో అవ్వాలి అంటే అంత ఈజీ ఆదిత్య గారు? అసలు కాదండి. ఒక ప్రాసెస్ అనేది ఏముంటుంది అసలు ఒక హీరో అవ్వాలంటే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ మించి ముందు ప్యాషన్ ఉండాలండి. దానికి ఇప్పుడు ఒక యాక్టర్ అవ్వాలి, హీరోనే అక్కర్లేదు, యాక్టర్నే అనుకున్నాం. హీరో అనేప్పటికంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇంతకుముందు హీరోలకు టాలెంట్ ఉండాలండి. వాట్ మ్యాటర్స్ మోస్ట్? పిఆర్. లుక్స్ కాదు, డబ్బులు కాదు, స్కిల్స్ కాదు, అవన్నీ వచ్చేస్తాయి. పిఆర్. డబ్బులు పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి అంతే. నాట్ ఫర్ ఎవ్రీబడి. అలాగనే నేను అందరూ అలా చేస్తాను అనట్లా.
రేపు ఏమైపోయిందంటేనండి, సినిమా మేకింగ్ హాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కరెక్ట్. ఎందుకంటే జనాలు రావట్లేదు థియేటర్స్కి. ఇంతకు ముందు ఎలా వచ్చేవాళ్ళండి, పిచ్చిగా చూసేవాళ్ళు సినిమా. నిజంగా పెద్ద హీరో సినిమా మంచి టాక్ స్టార్ట్ అయిందంటే వెళ్తున్నారు. ఇంకా నార్మల్ రేంజ్ న్యూ కమర్స్ అంటే అమ్మో అది ఇంకా అలా చాలా ఆలోచిస్తున్నారండి థియేటర్కి వెళ్ళడానికి. సో ఇలాంటి తరుణంలో ఒక సినిమా చేయడం, అందులో హీరోగా రావడం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం. సో ఫస్ట్ నన్ను అడిగితే ప్యాషన్ ఉండాలండి, అన్నిటికీ మించి. ప్యాషన్తో పాటు కన్సిస్టెంట్ డెడికేషన్ ఉండాలండి. దాన్ని నమ్మాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. Failure. దేర్ ఇస్ నో డిఫైన్ రూల్. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులు వాళ్ళకే ఇంక ప్రశస్తి లేదు ఇప్పటిదాకా. చాలా ట్రై చేస్తున్నారు, అవును చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, అవును బట్ సక్సెస్ లేదు పాపం ఇంకా. ఇట్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో కన్సిస్టెంట్ డెడికేషన్ ఉండాలండి. నన్ను అడిగితే టాలెంట్ ఆఫ్ కోర్స్ నన్ను ఫస్ట్ దానికి ప్రయారిటీ ఉంటుంది. టాలెంట్ ఉండాలి, దానికి తగ్గ ఎఫర్ట్ పెట్టాలి. ఈ రెండిటికన్నా మించి పిఆర్ ఉండాలి. అది పని అవడాలి, అది వేరేది. అది వేరు. అది వేరు. ఓకే. సో ఇప్పుడు ఆదిత్య గారి మాటలు వింటుంటే ఆయన జర్నీని బేస్ చేసుకుని ఆర్ వాట్ ఎవర్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ అన్ని కన్సిడర్ చేస్తే యాక్టింగ్ అనేది ఒక ఆప్షన్, కెరియర్ ఆప్షన్గా మెయిన్ ఆప్షన్గా అయితే పెట్టుకోకూడదేమో. అట్లే లేదండి, కన్సిస్టెంట్గా ట్రై చేస్తారు కరెక్టే, కానీ రావాలిగా. రావాలి. దానికి ఎవరైనా చేయలేము. Wait దానికి అంటే ఏం తెలియదు. అవతల మేకర్స్ దృష్టిలోనో, లేకపోతే కో డైరెక్టర్ దృష్టిలోనో, లేకపోతే రైటర్ దృష్టిలోనో ఫలానా పాత్రకి వీడైతే బాగుంటాడు అని తట్టాలి. మనం ఏం చేస్తే తడదామో మనం చెప్పలేం. తట్టాలి, మనం ఆ టైం గుర్తు రావాలండి. ఇన్నేళ్ళు జర్నీ చేశారు కదా మీరు. సో వన్ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ అంటే ఏం చెప్తారు టక్కన టాప్ ఆఫ్ మైండ్? ఒక ఫ్యాన్ ఒక ఆవిడ ఫోన్ చేసిందండి ఒకసారి. ఏమండి ఆవిడ వచ్చిన సినిమాలో కొంచెం వాయిస్ భలే కీచుగా ఉంటుంది కదా. అవునండి, ఏదైనా వాళ్ళ పక్కన పిల్లలు డబ్బింగ్ మీరు చెప్పలేదు కదా. అవునండి, అవునా? అవును. ఆ ఒక్క సినిమాకి నేను చెప్పుకున్నా డబ్బింగ్. ఓకే. First pick. అన్న సినిమాలో మధ్యలో ఒక నవ్వు వస్తుంది, ఆ నవ్వు మీది కాదు, ఎవరిది? ఈ విషయం ఇద్దరికే తెలుసు. ఒకటి నాకు, రెండు నవ్విన ఇంకో మనిషికి. ఆ ఇంకో మనిషి మా అన్నయ్య. నాకు నవ్వడం సరిగ్గా రాకపోతే వాడు నవ్వే డబ్బింగ్ నా కోసం. ఇది ఎవరికి తెలిసే ఛాన్సే లేదే. అంటే ఒక్క షాట్ నవ్వే అంతే. ఎవరు ఇది ఇలా మాట్లాడుతుంది అసలు? నవ్వు కనబడటం ఏంటండి? సరే గొంతునిది కాదన్నారు, ఓకే. లాస్ట్ తర్వాత కానీ సమ్మర్ వచ్చేటప్పుడు బాగా మారిపోయింది గొంతు మీది. మీరు అంత సింగరా, అన్ని గొంతుల గురించి మాట్లాడుతున్నారు, నా గురించి కాకుండా అన్నా. నా కళ్ళు కనిపించవు బాబు, నేను మీ వాయిస్ చూస్తూ మిమ్మల్ని ఇష్టపడ్డాను. అయ్యా, అంటే మనల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఉంటారో, ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకే తెలియదు. నా డైలాగ్ డెలివరీ ఇష్టంట ఆవిడకి, నా వాయిస్ ఇష్టంట, అందుకని నా సినిమాలను చూసింది ఆవిడ. సో ఇంత పెద్ద కాంప్లిమెంట్ నా జీవితానికి అది. ఎన్నేళ్ళైంది ఈ విషయం? 10 ఏళ్ళైంది. గుర్తుండిపోయింది అలా ఇంకా. అసలు మీకు ఏమేమో గుర్తున్నాయి, ఇది అని కాదు, జనరల్ మీరు బుక్ రాస్తారు ఇంకా. 8 years నుంచి గుర్తుంది అంటున్నారు కదా. సరే, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. వర్స్ట్ థింగ్ అంటే ఒక సినిమాకి పేర్లు వదిలేండి, యా రేట్లు మాట్లాడారు. తెల్లారితే షూటింగ్, ముందు రోజు సాయంత్రం డైరెక్టర్ ఫోన్ చేసి, సరే రేపు మీకు షూట్ లేదండి. ఎందుకు, లొకేషన్ మన ప్రాబ్లం అయిందా? లేదు సార్, హీరో గారు వద్దంటున్నారండి. ఓకే. అలాగే అన్నీ మాట్లాడుకుని తెల్లారితే షూటింగ్ అనగా ముందు రోజు రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. అలాగే ఇంకొక సందర్భం కూడా సేమ్ ఇట్లాంటిది, ఇంకొక యాడ్ ఫిల్మ్ కూడా జరిగింది. సో అట్లాంటివి కొంచెం బాధిస్తూ ఉంటాయి. హీరో గారు వద్దన్నారు. సరే, ఇప్పుడు మీరు రేట్లు మాట్లాడుకున్నారు అన్న మాట అన్నందుకు అంటున్నాను. జస్ట్ మీ చిన్నప్పుడు రెమ్యూనరేషన్ మీకు ఏమైనా గుర్తుందా? 5,000 10,000 ఇచ్చేవాళ్ళు అండి. ఫస్ట్ టైం మీకు గుర్తున్న అమౌంట్ ఏంటి? ఐ థింక్ 10,000 సూపర్ పోలీస్ సినిమా. అది ఎందుకు గుర్తుంది అంటే, రామానాయుడు గారిని తలుచుకోవాలి సందర్భంగా. మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు. హైదరాబాద్ మా తాతగారు బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉండేది అనమాట. సో అక్కడికి వచ్చాను. తెల్లారేపటికి పొద్దున్న, అప్పటికి సెల్ ఫోన్ లేవు. 93 ఐఎమ్ టాకింగ్ అబౌట్, March 23rd. మా తాతగారు బయట నుంచున్నారు గుమ్మంలో. ఎందుకు నుంచున్నారు అబ్బా అని చూస్తే మా బామ్మ చనిపోయింది. ఈ సినిమా నా ఫస్ట్ షాట్ ఆ రోజు, ఓపెనింగ్ సినిమా. మా అమ్మ ఏం చేసిందంటే, మేనేజర్కి ఆయన చెప్పండి ఒక మాట, ఇలా మా అత్తగారు వెళ్ళిపోయారు, సో ఇవాళ ఓకే అనుకుంటే పిల్లాడు మధ్యాహ్నం నుంచి వస్తాడు, తప్పదంటే కారు మళ్ళీ తీసుకొచ్చేసి నేను పిల్లని పంపించేస్తాను, ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మా వాళ్ళని. కరెక్ట్గా ఇది పొద్దున 6:30 దిగేవాడిని మేము. 7:30 కారు వెనక్కి వచ్చింది. షూటింగ్కి వెళ్ళాలేమో అనుకున్నాం. కట్ చేస్తే, నాయుడు గారు మని చెప్పారమ్మా,
వాళ్ళు షూటింగ్ రావక్కర్లేదని చెప్పి రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేయమని చెప్పారు. ఉపయోగపడుతుంది కదా అని ఇచ్చామన్నారు. చూడండి ఎంత అంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు అన్నప్పుడు వాడికి ఉపయోగపడుతుంది అని అడక్కపోయినా డబ్బులు ఇచ్చి పంపించాను ఆయన. మహానుభావుడు. కమింగ్ టు యువర్ ఫిల్మ్స్ నుంచి, చిన్నప్పుడు సినిమాల నుంచి ఏదైనా ఒక 3 డైలాగులు చెప్పండి నాకు. అబ్బో పెద్ద టాస్కే. టాస్కే. స్టాంపు సినిమా నుంచి ఏదైనా ఇన్నిసార్లు చూసుంటారు కదా మనం. తాత ఒక పిల్లి మేడెక్కింది. మేడ నుంచి దూకే ముందు దేవుణ్ణి తలుచుకుంది. ఏమని తలుచుకుని ఉంటుంది? వచ్చే జన్మలో పిల్లి కాకుండా మనిషిగా పుట్టించిన ఆయన అంటాడు. కాదు తాత, మ్యావ్ మ్యావ్ అని తలుచుకుంది. సో అది దాంట్లోది. బంగారు బుల్లోడులో జుట్టుంది జుట్టు నల్ల త్రాచుపోవు కానీ జడేసుకోదు. ఇంకొంచెం కిందకు వస్తే నుదురు అదిరింది కానీ బొట్టులేదు. ఇంకొంచెం కిందకు వస్తే కళ్ళు. మన ఊరు చెరువులో కలుపులు ఉంటాయా, ఆ రేకులు ఒకదాని పక్కన తీసి పెడితే ఒకటి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇంకొంచెం కిందకు వస్తే ముక్కు సంపెంగా, నోరు దొండపండు. నోరు నుంచి కొంచెం కిందకు వస్తే గడ్డం, అది శంఖం. గడ్డ నుంచి కిందకు వస్తే అలాగే బాలకృష్ణ నోరు పోసేసి ఇంతకన్నా కింద జీతులు పైకి రాసినోడు అంటాడు ఆయన. గుర్తుంది అసలు ఏజ్కి మించి డైలాగులు అందులో. ఓకే, 1 more. అన్న యా. అన్నా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా, ఏడకన్నా వెళ్ళిపోదామన్నా, తినడానికి తిండి లేకపోయినా అన్నా అని పిలవడానికి నువ్వు ఉండాలన్నా అని ఇస్తాడు. రంభ గారితో ఆ సినిమాలో హరీష్ గారితో కాంబినేషన్ లో కూడా బాగుంటాయి. అవి కూడా మొదటి డైలాగ్. ఏమైనా గుర్తుందా? అవును, చాలా మొదటి డైలాగులు. దాంట్లో ఒక సీన్లో నేను కోటగారులో చెప్పాలన్నమాట. నాకు రావట్లే చెప్పడం. అప్పుడు యువి గారు ఏం చేశారు, కోటగారిని పిలిపించి గురుగారు మనవాడికి ఒకసారి చేసి చూపించండి అని చెప్తే ఆయన చేసి చూపిస్తే అప్పుడు ఆయన డైలాగ్ చెప్పారు అనమాట. 1993లో కూడా చేతులు ఉప్పు పెట్టుకుని ఐలో పెంటే ఈడండి బాబోయ్ అది ఆయన చేసి చూపించారు నాకు. సీరియస్లీ అమేజింగ్ జర్నీ. అయితే ఇప్పుడు మనం అసలు మాట్లాడుకోవాల్సిన మెయిన్ షేడ్, ఇంకో షేడ్ సాహిత్యం. అసలు అది ఎలా వచ్చింది? అది దానికి కారణం సినిమా ఇండస్ట్రీ అండి. చిన్నప్పటి నుంచి నేను చదివే పుస్తకాలు ఏం లేవండి, నేను చదివిన స్క్రిప్ట్లే, డైలాగ్లే. వాటి వల్ల అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నాకు మా నాన్న ఇద్దరు కూడా పాత సినిమాలు ఎక్కువ చూపించేవారు. సో ఆ పాత సినిమాలు చూడడం వల్ల పాటల మీద చాలా ఇష్టం పెరిగిందండి. సో అలా 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 అంటే నేను పాటలు కొన్ని లిరిక్స్ గుర్తుండేవి కాదు, నా సొంత లిరిక్స్ పెట్టేస్తుండేవాడు. అప్పుడు అమ్మకి గ్రహించింది అది, మరి ఉన్నవాడిని పూని చేయకరా, నీకు కాబట్టి కొత్త రాసుకో అని చెప్పి. ఓ 10 సినిమాలకు రాసుంటారు కదా? రాశాను. ఎనీథింగ్ దట్ యూ కెన్. నేను రాసిన పాట పాడినా ఎస్ ప్లీజ్. రెయిన్బో సినిమా రాసింది బీనాచి గారికి. ఎంత మంచి వాడవయ్యా కృష్ణ 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 కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ, గర్ల్స్ కోరే జోడువయ్యా కృష్ణ కృష్ణ, మాకు నువ్వే తోడువయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ, ఎంత మంచి వాడవయ్యా కృష్ణ కృష్ణ, ఎంత గొప్ప గాడువయ్యా కృష్ణ కృష్ణ, హరే కృష్ణ. ఎందుకు ఆపేశారు? ఎంత బాగా రాస్తున్నారు. అయ్యో రాస్తున్నానండి. ఇప్పుడు రీసెంట్ గా కూడా డార్క్ చాక్లెట్ ఒక సినిమాకి రాశాను, వివేక్ సాగర్ గారు డైరెక్టర్. ఇంకా మాకు తెలియని షేడ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇంతేనా? ఆల్మోస్ట్ తెలుసు కానీ అందరికి. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా? వెరీ సూన్ ఏమైనా తెలుస్తుంది. ఫోటోగ్రఫీ చాలా ఇష్టం, ఫోటోలు బాగా తీస్తాను, ఓకే. బ్యాడ్మింటన్ బాగా ఆడతాను, టేబుల్ టెన్నిస్ బాగా ఆడతాను, ఇంకా ఈ హాబీస్ అంతే హాబీస్. బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అన్ని వర్షన్స్ చేసేసారు. చేయాలండి జీవితంలో, ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి, మంచి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారన్న? ఎప్పుడే లేదండి. అంటే ఎనీ యాక్టర్ ఐ థింక్ విల్ హ్యావ్ దిస్ డ్రీమ్, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎండ్ ఆఫ్ ది డే. కరెక్ట్. చూడాలి అది ప్రతి. ఇప్పుడు మనకి కౌశిక్ గారు అయితే ఒక టేక్ తీసుకుని ఫైట్ చేశారు, అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వచ్చింది అలా కదా, కన్నడ సీరియల్స్ అది. ఇప్పుడు ఆదిత్య గారు ఏదైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేయాలి, టేక్ తీసుకోవాలి అంటే ఈజ్ దర్ ఎనీ పాయింట్? సందర్భం ఖచ్చితంగా తీసుకుంటానండి, వై విల్ ఐ నాట్. మీ మైండ్ లో అలా ఏదైనా ఉందా అంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఈ పాయింట్ మీద అసలు గ్యారంటీగా నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఫైట్ చేయాలి, అలాంటి పాయింట్ ఏదైనా ఉందా? ఎక్కడ బాధేస్తుందంటే అందరికీ తెలుసు, మరి ఎవరు పిలవరు. ఏంటిది ఇప్పుడు కనిపించిన ప్రతివాడు బాగా బాగా యాక్ట్ చేస్తావు, అసలు చాలా టాలెంటెడ్, చాలా బాగా రాస్తూ ఉంటాడు. చెప్పేవాడు కానీ మ్యాచ్ వచ్చేవాడు సరైన వేషం. ఆపర్చునిటీస్. సో దట్ ఈస్ పించింగ్. నేను నార్మల్గా విన్నాను, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి అంత సక్సెస్ చూసేస్తే ఇంకా పెద్ద ఇక హీరోగా డెఫినెట్లీ కొంచెం అదేండి, అదేం లేదు, ఏమంటే ఒక హిట్ మళ్ళీ అన్ని మార్చేస్తుంది, మళ్ళీ మార్చేస్తా. ఒక మంచి హిట్ అంతే,
అన్నీ మార్చేస్తుంది. లవ్లీ టాకింగ్. నేను చెప్పాను కదా మీ గురించి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఉన్నాయి ఇంకా మనం మాట్లాడాల్సిన విషయాలు. మనం మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ కూర్చుంది. ఐ వాంట్ టు ఈవెన్ టాక్ అబౌట్ యువర్ కిడ్స్. క్యూట్ ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు. మీరు మాట చెప్పింది నాకు గుర్తుంది, నా మనసు నా మానస అని. అది ఎక్కడో చెప్పారు మీరు, నాకు గుర్తుంది. మీ వైఫ్. ఇద్దరు అమ్మాయిలు. జైత్ర వరేణ్య పెద్ద పాప, యజ్ఞ విధాత్రి చిన్న పాప. వావ్. ఎంత ఏం చదువుతున్నారు? 8 and 4 ఇద్దరు. ఓ లాంగ్ వే. వాళ్ళని ఏమైనా తీసుకొస్తారా యాక్టింగ్లోకి? వాళ్ళ ఇంట్రెస్టా వాళ్ళకి ఏమైనా? చిన్నదానికి ఇంకా ఏం తెలియదు, పెద్దదాడి నాతో యాక్ట్ చేసింది. సతీష్ వేగేశ్న గారి సినిమాలో చేసింది నాతో పాటు. ఓకే. ఈటీవీ విన్కి మన వెబ్ సిరీస్ చేస్తున్నారన్నమాట, షార్ట్ స్టోరీస్. ఓకే. సో దాంట్లో ఒక కథలో నా కూతురుగా యాక్ట్ చేసింది. వెండిపట్టీలు అని ఓకే. ఈటీవీ విన్లో. నా కూతురు సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదే సరదాగా. ఆయన నాకు మంచి మిత్రుడు, ఆయన నా చాలా మంచి మిత్రుడు ఆయన. సో అందుకని ఆయన బాగా తెలుసు కాబట్టి ఇంకా ఆయన అడిగితే చేయించాను. చూస్తుంటారా మీ సినిమాలు వాళ్ళు? ఈ చిన్నదానికి ఇంకా అంత ఐడియా లేదు. చిన్నదానికి ఇంకా తెలియదు. లాంగ్ వే చూస్తారు. మీ 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 సినిమాలు చూడటమే పెద్ద పని అయిపోతుంది వాళ్ళకి. లవ్లీ ఆదిత్య గారు, ఐ నో ఇంకా చాలా ఉంది మీ జర్నీ గురించి మాట్లాడాల్సింది, బట్ ఇప్పటికే చాలా సేపటి నుంచి కవర్లు చెప్పుకుంటున్నాం మనం. వీల్ క్యాచ్ అప్ సూన్ వన్స్ అగైన్. డెఫినెట్లీ yes. అండ్ యువర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మీ ద్వారా మరొకసారి అన్ని అలా గతంలోకి memories వెళ్ళి తవ్వి, yeah. అన్ని మెమరీస్ ఇంక ఎవరైనా ఒక్క యాక్టర్ తో నేను, అఫ్ కోర్స్ మీరు చెప్పారు రామారావు సార్ తోని, బట్ స్టిల్ ఇంకెవరైనా ఉన్నారా నేను చేయలేకపోయిన సినిమా మిస్ అయ్యాను వాళ్ళు? చెప్పారు. శ్రీదేవి గారు మీరు ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు శ్రీదేవి గారు, బట్ మీరు కలిసినట్లు ఉన్నారు కదా? కలిసాను. భానుప్రియ గారు కూడా చాలా ఇష్టం నాకు, బట్ ఆవిడతో చేయలేకపోయాను. బట్ ఆవిడ కలిసా. ఏదైనా ఒక డ్రీమ్ ఉంది ఇప్పుడు కరెంట్ టు యాక్ట్ విత్? ఇప్పుడు నాకు యాక్టర్స్ అంటే బాగా ఇష్టం అండి. ఒక అల్లు అర్జున్ చాలా ఇష్టం నాకు, తారక్ చాలా ఇష్టం నాకు, ఆయన అంటే కూడా. అలాంటి మంచి మంచి పర్ఫార్మర్స్ పడాలి ఎవరికైనా లైఫ్ లో. సోషల్ మీడియా కూడా బాగానే యాక్టివ్ ఉంటున్నారు మీరు ఈ మధ్య. అఫ్ కోర్స్ ఉంటారు, బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువ యాక్టివ్ అయ్యారు. హౌ డస్ ఇట్ ఫీల్? లాట్ ఆఫ్ నెగటివిటీ ఆన్ సోషల్ మీడియా చూస్తే ఏమనిపిస్తుంది? ఎనీథింగ్ టు సే ఫైనల్లీ? థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్, జస్ట్ బీన్ సపోర్టింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. సో ఎప్పటికీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. మీ డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఒక లిస్ట్ అయితే చెప్పారు, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ వాజ్ ఆదిత్య గారు, బాలాదిత్య గారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్. ఆయన జర్నీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ బోత్. నచ్చితే ఏ పార్ట్ ఆఫ్ ద వీడియో బాగా నచ్చిందో సరదాగా కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఆయన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చింది, ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారో రీకలెక్ట్ చేసుకుని కామెంట్ చేయండి. అసలు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద పాడ్కాస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎస్, బ్రాండ్స్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే unscriptedwithjoe@gmail.com కి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. అన్స్క్రిప్టెడ్ విత్ జో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.